కరిగిపోతాయి. ఆమెను అంటారండి. అంటే కరిగిపోవడానికి ముందు సిగ్నల్ ఇచ్చేశాడు దేవుడు. 1964 రాయి తీసుకుని గాల్లోకి ఇసరమన్నాడా? అక్కడ సుడిగాల్లోకి వచ్చి అక్కడ భూకంపం వచ్చిందా? శాంపుల్ చూపించేశాడా? జడ్జ్మెంట్ సైన్ ఇచ్చేశాడా? ఇప్పుడు త్వరలో ఇప్పుడు వెస్ట్కో అక్కడ ఆ యొక్క లాస్ ఏంజల్ అది సముద్ర గర్భంలో కలిసిపోతుందా? అమెరికా పతనం అయిపోతుందా? ఇప్పుడు ఈ లోకం మీద పిల్లలు గమనించండి, దేవుని పెనుగాలి ఉగ్రత రాబోతుందా? చూసి అయిపోయిందా లేదా? మొదటి నిర్గమంలో నీళ్లు రక్తంగా మారినప్పుడు అందరూ చూశారు. ఎక్కడ చూసినా నదులు రక్తమే, కుళాయిలు రక్తమే, ఎక్కడ చూసినా రక్తమే. వాళ్ళకి అర్థం కాలేదు. తీసి అది పోగొట్టుకుంటే తాత్కాలిక రెమెడీ వెతికారు తప్ప అది తర్వాత ఏం రాబోతుందో వాళ్ళకి అర్థం కాలేదు. ఏమి రాబోతుంది? త్వరలో అక్కడ ఐగుప్తు అంతా రక్తంతో తడిసిపోతుంది. అది కాదు వాళ్ళు చూసేది. తాత్కాలికంగా అది పోవాలి, తాత్కాలికంగా కరోనా పోవాలి ఇప్పుడు. అంతేగాని మనుషులు మాత్రం రాబోతున్న తీర్పు ఏంటో అర్థం కావట్లేదు, రాబోతున్న కడవర తెగిలేంటో అర్థం కావట్లేదు. ఈసారి భూమిని మాత్రమే కాదు, దేవుడు ఆకాశాన్ని కూడా కంపింపజేస్తున్నాడు. పంచభూతాలు మిక్కుటమైన వేటంతో లయమైపోతాయి. నువ్వు ఆకాశంలోకి వెళ్దామన్నా. ఎందుకంటే ఇప్పుడు ఆకాశం అంటున్నానంటే మనిషి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు మూన్ ఎక్కడికి వెళ్తున్నాడు అంటే చంద్రమండలం, గ్రహాల్లోకి వెళ్తున్నాడు. ఇప్పుడు మార్స్లో చూస్తున్నాడు. సైంటిఫిక్ ఏజ్లో ఉన్నాం మనం. జూపిటర్, మార్స్, బుధగ్రహం, చంద్రమండలం ర్యాకెట్లో వెళ్ళిపోతున్నాడు. సైంటిస్టులు అంటున్నారు ఈ భూమి నాశనం అయిపోద్ది, ఇది అంతమైపోద్ది. మానవ మనుగడ ఉండాలంటే ఎక్కడో గ్రహాల్లో కాపురం పెట్టాలి. ఎక్కడ జీవం ఉందని వెతుకుతున్నారు. హోటల్స్ కడతారట. వెళ్తారా? ఈసారి దేవుడు ఏం చేయబోతున్నాడు? మీరు ఆకాశం వైపు పరుగులెడతారు కనుక ఇప్పుడు దాకా భూమినే కొట్టాను నేను. మీరు ఆకాశంలోకి వెళ్తా, నేను ఈసారి ఆకాశాన్ని కూడా కుదిపేస్తాను పట్టుకొని. ఎంతమందికి అర్థమవుతుందో చెప్పేది? దిస్ ద ఫైనల్ జడ్జ్మెంట్. అందుకని ఇది గొప్ప విమోచన, ఇది గొప్ప తీర్పు కూడా. ఈ మూడవ నిర్గమనంలో ఫుల్ రిడెంప్షన్, గ్రేట్ రిడెంప్షన్. ఈ మూడవ నిర్గమనంలో ఫుల్ జడ్జ్మెంట్, గ్రేట్ జడ్జ్మెంట్. నా అంశం అది. మూడవ నిర్గమనంలో పరిపూర్ణమైన గొప్ప విమోచన కొందరికి. ఈ మూడవ నిర్గమనంలో భయంకరమైనటువంటి గొప్ప తీర్పు మరికొందరికి. ఇందులో విమోచన, తీర్పు రెండు కలిసి వెళ్తున్నాయి. వర్తమానం అంగీకరించిన వారికి విమోచన జరుగుతుంది. వర్తమానం తోసేసిన వారి మీదకి పెనుగాలు ఉగ్రత రాబోతుంది. వాళ్ళు ఆకాశంలో కూడు కట్టుకున్న దేవుడు కిందకి లాగేస్తా అన్నాడు. ఉందా బైబిల్లోనే? ఉపధ్యాయంలో ఉందా లేదా? 1:3 ఏముంది? మీరు ఆకాశంలో గూడు కట్టుకున్నా సరే, అక్కడ హోటల్ కట్టినా, ఏం కడతానని అక్కడి నుంచి కిందకి లాగేస్తాను నేను. ఆమేన్. చదవండి ఉపధ్యాయ త్వర. త్వరగా ఉపధ్యాయ 1 చదవండి. అంతసేపా? అత్యున్నతమైన పర్వతాల మీద ఆసీనుడై ఉండి బండసందులలో నివసించేవాడా, నన్ను కిందికి పడదోగలవాడు ఎవడని అనుకునేవాడా, మీ హృదయము గర్వం చేత మీరు మోసపోకుడి. పక్షిరాజు కూడంత ఎత్తున నివాసం చేసినను, నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను, అక్కడి నుండి నేను నిన్ను కిందకి లాగేస్తాను. ఈసారి తీర్పు ఎక్కడికి వెళ్ళింది? అర్థమవుతుంది అందరు కూడాని. మొదటి రకంలో తీర్పు ఎక్కడ? ఆన్ ది ఎర్త్. రెండో రకంలో తీర్పు ఎక్కడ? ఆన్ ది ఎర్త్. ఇప్పుడు మూడో రకంలో తీర్పు ఎక్కడ? ఎర్త్ టు హెవెన్, ఎర్త్ టు స్కై. ఎందుకంటే మానవుడు అంతరిక్షంలోకి వెళ్తున్నాడు, మానవుడు మూన్లోకి వెళ్తున్నాడు. అన్ని వాస్తవాలు ఇవే. అందుకే ప్రవక్తను తీసుకుని ఆ రాయి తీసుకుని కింద కొట్టమని లేదు ఆయన.
ఆమేన్. మొదటి నిర్గమనంలో ఆ నీరు తీసుకుని కింద పొడి నేల మీద పోయమన్నాడు. రెండో నిర్గమనంలో ఆ పాదాల ధూళి పొడి నేల మీద దులిపోయమన్నాడు. కానీ మూడో నిర్గమనంలో ఆ రాయి తీసుకుని నేల మీద వేయమనలేదు, ఆకాశంలోకి వేయమన్నాడు. దిస్ ఇస్ ద జడ్జ్మెంట్ సైన్. తీర్పు యొక్క సూచన. ఆల్రెడీ డిక్లేర్ జడ్జ్మెంట్. త్వరలో ప్రపంచాన్ని తీర్పులు తాకబోతున్నాయి. దేవుని కొరకు కొట్టబోతుంది. ఓ దేవుని మన మహిమ కలుగును గాక. ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైంది కదండి? అర్థమైన అందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. ఇప్పుడు చెప్పండి, మీకు విమోచన కావాలా, తీర్పు కావాలా? నిజంగా విమోచన కావాలా? ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యాడా? ప్రకటన 10:1 బలిష్ఠుడితో దిగొచ్చాడా? ప్రవక్త శరీరంలో బయలుపరుచుకున్నాడా? ఉడతలు సృష్టించాడా? తుఫాన్లు ఆపాడా? మృతుల్ని లేపాడా? హృదయ రహస్యాలు బయలుపరిచాడా? ఆమేన్. దేవుని మన మహిమ కలుగును గాక. చూడండి పిల్లరా, నిశ్చయంగా మనం చూస్తున్నాం. ప్రవక్త రాయి గాల్లో విసిరాడు, తీర్పుకు సూచన. మోషే మట్టి తీసుకుని గాల్లో విసిరాడు, అక్కడ కప్పలు వచ్చాయి. మట్టి తీసుకుని గాల్లో విసిరినప్పుడు కప్పలు వచ్చేయలేదా? జస్ట్ ప్రవక్త చూడండి, వాస్ ద పోల్, వాస్ ద సర్పెంట్, వాస్ ద రెడ్ సీ. ఆమేన్. ఓ పిల్లలు, నిశ్చయంగా దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. ఇవన్నీ గమనించమని చెప్తున్నాడు దేవుడు. ఇప్పుడు నిజంగా దేవుడు సృష్టికర్త ఉన్నాడు. ఆయన సృష్టించగలడు. ఆయన ఈ కాలంలో కూడా దేవుడు సృష్టించాడు. ఇప్పుడు వధువుకు ఒత్తిడి రాబోతుంది, మనకు ఒత్తిడి రాబోతుంది. కానీ వధువు పలుకుతుంది అన్నాడు ఆయన. పలకబడిన మాట ద్వారా ఆమె ఆహారాన్ని సృష్టించుకుంటుంది అన్నాడు ఆయన. అందుకే పిల్లలు నిశ్చయముగా ఇప్పుడు దేవుడు వర్తమానం బోధించాడు. మోషేను పంపాడు, మోషేలో ఉన్నాడు. పౌలు పంపాడు, పౌల్లో ఉన్నాడు. ఇప్పుడు బ్రహ్మంగారిని పంపాడు, బ్రహ్మంగారిలో ఉన్నాడు. ఇప్పుడు మనల్ని పంపాడు, వధువులో ఉన్నాడు. అందుకే వర్తమానం బోధించాడు. మీలో ఉన్నవాడు. ఎంతమందికి తెలిసి వర్తమానం? నీలో ఉన్నవాడు కాదు, మీలో ఉన్నవాడు. బహువచనం, మెనీ మెంబర్ బాడీ. ప్రపంచమంతా ఉంది. రామాపురంలో ఉందంటారా? ఈ పిడిరాలి ప్రాంతాల్లో, ఈ జిల్లాలో ఉందంటారా? ఎంతమంది ఆమెనంట కష్టపడుతున్నారు? వర్తమానం పేరేంటి? మీలో ఉన్నవాడు. మొదటి నిర్గమనం కంటే, రెండో నిర్గమనం కంటే, మూడో నిర్గమనం చాలా గొప్పది. మొదటి నిర్గమనంలో దేవుడు పైగా ఉన్నాడు. రెండో నిర్గమనంలో దేవుడు మనతో ఉన్నాడు. మూడో నిర్గమనంలో దేవుడు మనలో ఉన్నాడు. గ్రేటర్ ఎక్సోడస్. అన్ని నిర్గమనాల కంటే ఇది గొప్ప నిర్గమనమై ఉంది. ఇది మనకు పైగా ఉన్న దేవుడు ఫస్ట్ ఎక్సోడస్, మనతో ఉన్న దేవుడు సెకండ్ ఎక్సోడస్, మనలో ఉన్న దేవుడు మూడవ నిర్గమనం ఇది. అందుకే ఆ దినములు మీరు తెలుసుకుంటారు, తండ్రి యందు నేనును, నా యందు తండ్రియు, మీరు నా యందును, నేను మీ యందును ఉన్నానని. ఈ దినమున 7 ముద్రలు తెరవబడిన మనిషి కుమారుడు ప్రత్యక్షమైన ఈ దినమును తెలుసుకుంటారు అన్నాడు ఆయన. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? వధువులో. మనలోకి రావాలి. ప్రవక్తలో ఉండి మొదటి స్వారీ అయింది. ఐ విల్ రైడ్ వన్ మోర్ టైం. ఆయన అన్నాడు మరొకసారి స్వారీ చేస్తాడు. దేవుడు అన్నాడు, బ్రహ్మంగారు కాదు. ఎక్కడ? వధువులో. ఒకసారి ప్రవక్తలో ఉండి స్వారీ చేశాడు ప్రపంచమంతా. ఈరోజు వధువులో ఉండి స్వారీ చేస్తున్నాడు. వధువు అంటే 5-fold మినిస్ట్రీ, 5 రకాల పరిచర్య. కాపర్లో ఉండి, సువార్థికుల్లో ఉండి, వధువులో ఉండి, మెనీ మెంబర్ బాడీలో ఉండి. దిస్ ఇస్ ద సెకండ్ రైడింగ్. ప్రవక్తలో ఉండి పలికాడు ఆయన. ఉడతలు సృష్టించబడ్డాయి, స్ట్రోమ్స్ ఆగిపోయాయి, మృతులు లేచారు అక్కడ. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ఇప్పుడు వధువులో ఉన్న దేవుడు. ఇప్పుడు ఒత్తిడి రాబోతుంది, స్వీజ్ రాబోతుంది, టైట్ చేయబోతున్నారు. ఆల్ డినామినేషన్స్ అన్ని వరల్డ్ గవర్నమెంట్ సిస్టమ్ కింద మనల్ని టైట్ చేయబోతున్నారు. అయితే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడు. ఎప్పుడైతే పలుకుతున్నామో అక్కడ మార్గం తెరవబడుతుంది. భయపడవలసిన అవసరం లేదు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది. అంచేత నిశ్చయంగా ప్రవక్త బోధించాడు, ఆ దినమును మీరు తెలుసుకుంటారు, నేను మీ యందును, మీరు నా యందు ఉన్నామని. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన? మొదటి నిర్గమంలో ఎక్కడున్నాడు? రెండో నిర్గమంలో, మూడో నిర్గమంలో. ఇప్పుడు మొదటి నిర్గమనం కంటే రెండో నిర్గమనం, మూడో నిర్గమనం గొప్పదా కాదా? అన్ని నిర్గమనాల కంటే ఇది హైలైట్. ఇది చాలా ఉన్నతమైన నిర్గమనం. అసలు ఈ కాలంలో పుడతాం అదృష్టవంతులు మనం.
ఇప్పుడు ఆయన నీ 2 కాళ్ళతో నడవాలనుకుంటున్నాడు. ఇస్తావా? నీ 2 చేతులతో పని చేయాలనుకుంటున్నాడు. నీ 2 కళ్ళతో చూడాలనుకుంటున్నాడు. నీ నోటితో మాట్లాడాలనుకుంటున్నాడు. నీ మైండ్తో ఆలోచించాలనుకుంటున్నాడు. ఎంతమంది డెడికేట్ అవడానికి ఇష్టపడుతున్నారు? వధువే సచివాలయంగా మారిపోవాలి. ఆమేన్. ఇప్పుడు సృష్టించింది ఎవరు? తుఫాన్ ఆపింది ఎవరు? అది మనిషి కాదు, దేవుడే. ప్రవక్త అంటున్నాడు, when the squeeze come, ఒత్తిడి వచ్చినప్పుడు వధువు కూడా సేమ్ అదే కార్యాలు చేస్తుంది. మనిషి సృష్టించలేడు. ఆమేన్. ఓ పిల్లలు గమనించండి, దేవుడు మనిషిలో ఉండి ఎలా పిల్లలు ఆయన కాపర్లకు బయలుపరుచుకున్నాడు అర్థమవుతుందా? ఎలా కార్యాలు చేస్తున్నాడు అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, ఇప్పుడు నిజంగా ఈ యొక్క నిర్గమనంలో దేవుడు ఏం చేయబోతున్నాడు? మొదటి నిర్గమనాన్ని చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. మొదటి నిర్గమనంలో ఆ కర్ర ఏంటో తెలుసా? మోషే చేతిలో ఉన్న కర్ర యేసుక్రీస్తు. మోషే చేతిలో ఉన్న కర్ర వాక్యం, ద వర్డ్ ఆఫ్ గాడ్. కర్ర ఎప్పుడైతే వెనకాల శత్రువులు వస్తూ ఉన్నారు, ఎర్ర 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 సముద్రం, శత్రువు అనుకుంటున్నాడంట, దొరికిపోయారు నాకు అనుకుంటున్నాడంట. ఈ పక్క పర్వతాలు, ఈ పక్క పర్వతాలు, వెనకాలేమో ఫరో రథాలతో వచ్చేస్తున్నాడు, ఎదరేమో ఎర్ర సముద్రం. మైంగిరికిపోయారు. సాతానుడు అంటున్నాడంట, చూసా మీ నాయకుడు ఎక్కడ తీసుకొచ్చాడో, నాకు దొరకరు ఇప్పుడు అన్నాడంట. కానీ మోషే చేతిలో కర్ర ఉంది. మోషే చేతిలో దేవుని వాక్యం ఉంది. ఈజ్ ఎ షెపర్డ్ ప్రాఫెట్. ప్రవక్త అయిన కాపరి, కాపరైన ప్రవక్త అయిన కాపరి చేతిలో వాక్యం ఉంది, రాడ్ ఉంది. పిల్లలు ఏం చేశాడు? దట్ ఈస్ ద 7th seal. అది 7వ ముద్ర. అది ఈరోజు ప్రవక్త చేతిలో ఏముంది? వాక్యం. అది చాలు మనకి. ఇక ఎంతమంది చాలు? when the speak, నువ్వు పలికినప్పుడు మార్గం తెరవబడుతుంది. నువ్వు పలికినప్పుడు ఆహారం సృష్టించబడుతుంది. నువ్వు పలికినప్పుడు తెగులు ఆగిపోతుంది. నువ్వు పలికినప్పుడు స్ట్రోమ్స్ ఆగిపోతాయి. నువ్వు పలికినప్పుడు సృష్టి నియంత్రిస్తావు. నువ్వు నీ చేతిలోనే ఉంది. కాపరి చేతిలో ఉంది. ఇక్కడ ఉన్న కాపర్ల చేతిలో ఉంది. ఏముంది? కర్ర. ఏంటది? జడ్జ్మెంట్ స్టిక్. ఏంటది? ప్రభువైన యేసుక్రీస్తు. ఏంటది? దేవుని వాక్యమై ఉంది. ఏంటది? 7th seal అయి ఉంది. మోషే క్యారింగ్ 7th seal. మోషే 7వ ముద్ర మోసుకెళ్తున్నాడు. పర్వతాలు ఇటు పరిగెత్తలేం, పర్వతాలు ఇటు పరిగెత్తలేం. వెనక చూస్తే రథాల మీద వచ్చేస్తున్నారు, ఎదురు చూస్తే ఎర్ర సముద్రం. కానీ మోషే చేతిలో కర్ర ఉంది. దాని వాల్యూ తెలియట్లేదు వాళ్ళకి. ఈ శత్రువుల్ని, సముద్రాలని ఈ చూస్తున్నారు తప్ప, అయ్యో దొరికిపోయామనుకున్నారు తప్ప, అసలు ఈ మోషే చేతిలో ఏమన్నా అర్థం అవట్లేదు వాళ్ళకి. మోషే, నీ ఎందుకయ్యా మొరపెడతావు? స్పీక్. వై క్రై? స్పీక్. మొర్ర పెట్టిన ఎలా పలుకో. ఏమిచ్చాడు మనకి? ఏ పుస్తకాలు, మెసేజ్ పుస్తకాలు ఏమున్నాయి ఇందులో? ద పవర్ ఆఫ్ జీసస్, ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధరణ శక్తి అందులో ఉంది. స్పోకెన్ వర్డ్ ఉంది అందులో. దాన్ని కాపరి కలిగి ఉన్నాడు, మోషే కలిగి ఉన్నాడు. డోంట్ ఫియర్. మోషే, ప్రభువా ఏంటి వీళ్ళందరూ సరిగేస్తున్నారు? ఒత్తిడి వచ్చేసింది. పొలిటికల్ పవర్, రిలీజన్ పవర్, డెవిల్ పవర్ మొత్తం చుట్టుముట్టేసింది. ఇప్పుడు ఏం చేయాలి? చర్చ్ క్లోజ్ చేసేయండి. వర్తమానం చెప్పడానికి వీల్లేదు, కోటాలట్టకు వీల్లేదు, అంత టైట్ చేసేస్తున్నారు. కూడుకోవడానికి వీల్లేదు. ఈ పక్కన మతశక్తి, ఈ పక్కన పొలిటికల్ పవర్, ఈ పక్కన రిలీజన్ పవర్, ఈ పక్కన డెవిల్ పవర్. ఇప్పుడు ఎలా మాకు? వీ హ్యావ్ వర్డ్ ఆఫ్ గాడ్, వీ హ్యావ్ స్టాక్, యూ హ్యావ్ రాడ్. మన చేతిలో కర్ర ఉంది, మన చేతిలో దేవుని వాక్యం ఉంది, మన చేతిలో స్పోకెన్ వర్డ్ ఉంది. వై క్రై? స్పీక్. ఎందుకు నువ్వు బాధపడుతున్నావు? పలుకో. సముద్రం తెరవబడుతుంది. నిజమా? పలుకో. కర్రల చాపో, సముద్రం తెరవబడుతుంది. దేవుని మన మహిమ కలుగును గాక. ఓ పిల్లలు గమనించండి, గ్రేట్ షెపర్డ్, గొప్ప కాపరి మనకు ప్రత్యక్షమయ్యాడు. ప్రకటన 10లో ఆయన గొప్ప శబ్దంతో ప్రత్యక్షమయ్యాడు. ఆమేన్. మీ కనులు దేవుడు అభిషేకించును గాక.
సెవెంత్ సీల్, 7వ ముద్ర ప్రత్యక్షత మోషే చేతిలో ఉంది. 7వ ముద్ర ప్రత్యక్షత విలియం బ్రన్హం చేతిలో ఉంది. 7వ ముద్ర ప్రత్యక్షత పాస్టర్ చేతిలో ఉంది. ఒత్తిడి వచ్చినప్పుడు వాస్త తాడుపులు అన్నాడు. 3 ఏడుపుని గమనించండి. పలకబడిన మాట పరిచయం గమనించండి. ఇప్పుడు అదే కర్ర వాళ్ళకి దారిచ్చింది. అదే కర్ర ఐగుప్తులు ముంచేసింది. చెప్పలు కొడతారు, అందరూ కూడా చదువుతారు. సేమ్ స్టిక్. ఈరోజు ఇదే వర్తమానం ఎవరైతే అంగీకరించారో వారిని ఆవలగట్టుకు తీసుకుపోద్ది. ఏ వర్తమానం ఎవరైతే తోసేశారో జడ్జిమెంట్లో నాశనం చేస్తుంది. సేమ్ స్టిక్, అదే కర్ర. ఇలా చాపగానే సముద్రం విడిపోయింది. ఇజ్రాయేల్ నడుచుకుంటూ అవతలకి వెళ్ళిపోయారు. సేమ్ స్టిక్ మళ్ళీ ఇలా చాపగానే సముద్రం కలిసిపోయింది. ఎప్పుడు ఐగుప్తు రథాలు ఫరో సేనలన్నీ ఐగుప్తు మధ్యలోకి వచ్చాక, సముద్రం మధ్యలోకి వచ్చాక వాళ్ళు వెళ్ళిపోరు కదా, మేము వెళ్ళిపోదాం అనుకున్నారు వీళ్ళు. అందరికీ దారి అవుతుంది, అందరికీ ర్యాప్చర్ కాదు, అందరికీ ఎత్తబాటు కాదు. ఏర్పరచబడిన వారికే ఎత్తబాటు. వారే ఆవలగట్టుకెళ్తారు. ఎంతమంది ఆవలగట్టుకు వెళ్ళాలనుకుంటున్నారు? వెళ్దామా ఆవలగట్టుకి? పాట ఉంది కదా, ఆవలిగట్టుకి నేను సేరే సమయం. ఎంతమంది వెళ్తారు? దారిస్తుంది అంటారా? ఈ ఒత్తిడిలోనే మనం వెళ్ళిపోతామా? ఒత్తిడి వచ్చినట్టుగా చుట్టూ మూసేసినట్టు కనపడుతుంది. కానీ వై క్రై? సంగమ ఏడొద్దు, సంగమ భయపడొద్దు, వాక్యం పలికి ముందుకు వెళ్ళిపోండి. ఒత్తిడి వచ్చినప్పుడు 3వ ఏడుపుని గమనించండి. భయపడవలసిన అవసరం లేదు. అన్ని శక్తులు ఏకమవుతున్నాయి, తరుముతున్నాయి. ఒత్తిడి, ట్రబుల్, ద టైమ్ ఆఫ్ ట్రబుల్, ఆపత్కాలంలో ఉన్నాం మనం. అయితే దేవునికి మహిమ కలుగును గాక. కాపరి చేతిలో కర్ర ఉంది, కాపరి చేతిలో 7వ ముద్ర ఉంది, కాపరి చేతిలో స్పోకెన్ వర్డ్ ఉంది. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? వధువు తన ఎత్తబాటు కోసం తానే పలికి వెళ్ళిపోద్ది. వధువు తన థియోఫనీ కోసం తానే పలికి వెళ్ళిపోద్ది. వధువు వాక్యానికి ఆమెని చెప్పి వెళ్ళిపోద్ది. అంతే. మీరేం అక్కర్లేదు, ఆమెని చెప్పి వాక్యానికి లోపడండి. దీనికి మెడవంచండి, తిరగబాటు చేయకండి, దీన్ని త్రోసేయకండి. ఐగుప్తులకి ఏం జరిగిందో మీకు తెలుసు. ఆ రోజు 2వ నిర్గమనంలో పిల్లలు గమనించండి. ఆ యొక్క వర్తమానం త్రోసేసిన ఇశ్రాయేలుకి ఏం జరిగిందో మీకు తెలుసు. రక్తం ఏర్లై పారింది. ఈసారి భూమిని మాత్రం కదా, ఆకాశాన్ని కూడా కంపింపజేస్తున్నాడు. దిస్ ఇస్ ద ఫైనల్ జడ్జ్మెంట్. దిస్ ఇస్ ద గ్రేట్ జడ్జ్మెంట్. అండర్ ద 7th సీల్, అండర్ ద స్టిక్. అదే వాటర్ నోవహు ఓడను పైకి తేల్చింది. అదే నీళ్లు ప్రజలందరినీ ఊపిరాడకుండా చంపేసి, అదే అగ్ని స్తంభం ఇశ్రాయేలుకి వెలిగించింది. అదే అగ్ని స్తంభం ఐగుప్తులకు చీకటిచ్చింది. ఈరోజు ఇదే 7th సీల్, ఇదే 7 ముద్రలు ఎత్తబాటులోకి వధువుని తీసుకెళ్ళబోతున్నాయి. ఎత్తబడే విశ్వాసాన్ని ఇవ్వబోతున్నాయి. ఇదే 7 ముద్రలు భూమి మీద తీర్పులు తీసుకురాబోతున్నాయి. మనకు విమోచన కావాలా, తీర్పులు కావాలా? అర్థమవుతుంది అందరికైతే? విమోచన ఎంత శక్తితో వచ్చిందో అర్థమవుతుందా? ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యాడా? పలకబడిన మాట ఇప్పుడు వధువుకి ఇచ్చాడా? నీ చేతిలో కర్ర ఉంది, ఇప్పుడు కాపరి చేతిలో స్టిక్ ఉందా? దట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఇప్పుడు ఆ కర్రతో నడిపించు వారిని ఎక్కడికి? మిలీనియం. ఈ కర్రతోట నడిపించు. అడ్డొస్తే దాన్ని చాపు, అడ్డొస్తే పలుకు. యేసుక్రీస్తు నామములో యోర్దాను వెనక్కి వెళ్ళిపో. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎర్ర సముద్రమా తెరవబడు. యేసుక్రీస్తు నామములో మిలియన్ల దయ్యాలారా తప్పుకోండి. యేసుక్రీస్తు రక్తాన్ని కలిగి, స్పోకెన్ వర్డ్ కలిగి, స్టిక్ని కలిగి, కర్రను కలిగి ఎవరైతే వెళ్తున్నారో 20 కోట్ల దయ్యాలు నీకు దారి చేయవలసిందే. ఎంతమంది చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఒకవేళ ఈ బయలుపాటికి లేకపోతే దారి మూసేసినట్టు ఉంటుంది, చుట్టూ మూసేసినట్టు ఉంటుంది. ఈరోజు పాతాళం తెరవబడింది. 20 కోట్ల దయ్యాలు భూమి మీదకి వచ్చాయి. రాజకీయ శక్తి, మత శక్తి, దైవ శక్తులన్నీ ఏకమవుతున్నాయి. మన చుట్టూ ముట్టడి వేస్తున్నాయి. అయితే మన చేతిలో కర్ర ఉంది, మన చేతిలో 7వ ముద్ర ప్రత్యక్ష ఉంది. పలికి ముందుకు వెళ్ళిపోవాలి. ఒకవేళ నీ కుమారుడికి బాగాలేదా, పలికి ముందుకు వెళ్ళిపో.
నీ కుమార్తెకు రోగం వచ్చిందా, వాక్యం పలక ముందుకెళ్ళు. ఒకవేళ శోధన వచ్చిందా, వాక్యం పలక ముందుకెళ్ళు. ఒకవేళ నీకు జాబ్ కావాలా, వాక్యం పలక ముందుకెళ్ళు. ఒకవేళ నీకు ఆర్థిక ఇబ్బందుల, వాక్యం పలక ముందుకెళ్ళు. నీకు అప్పులు ఉన్నాయి, వాక్యం పలక ముందుకెళ్ళు. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా అప్పులు తీరిపోవును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నాకు ఆ ఉద్యోగం తెరబడును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా కుమారుడు జ్వరం తగ్గిపోవును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ యొక్క కరోనా తొలగిపోవును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ యొక్క హార్ట్ అటాక్ తొలగిపోవును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆ క్యాన్సర్ తొలగిపోవును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో దయ్యాలు అడ్డు తప్పుకొనును గాక. ఏముంది మన చేతిలో? చిన్న స్టిక్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ గాడ్. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఈరోజు ఇది ఎవరో కాదు, ప్రభువైన యేసుక్రీస్తు 7వ ముద్ర ప్రత్యక్షత ఉంది. ఎవరైతే 7వ ముద్ర ప్రత్యక్షతను కలిగి వెళ్తున్నారో వారికి దెయ్యాలు దారేవలసిందే. అర్థమైందా అన్నది? ఎవరైతే కర్రను కలిగి ఉన్నారో ఎర్ర సముద్రం తెరబడవలసిందే. డోంట్ ఫియర్, భయపడవలసిన అవసరం లేదండి. దేవుడు వృత్తి ద్వారా, వ్యక్తి ద్వారా బయలుపరుచుకుంటున్నాడు. తన దీనుడైన సేవకుడిలో, సింప్లిసిటీలో దేవుడు బయలుపరుచుకుంటున్నాడు. నీ కన్నులను దేవుడు అభిషేకించును గాక. లెట్ us see sign voices. ఈ యొక్క సూచనలు, స్వరాలని చూడదాం మనం. ఇప్పుడు మొదటిది పోలిక. ఇప్పుడు మనం ఫుల్ విమోచన దినంలో ఉన్నాం. మనం గొర్రెల కాపర్లకు ఎందుకు కనబడాలని వర్తమానంలో ప్రవక్త ఏం చెప్తున్నాడు చూడండి. మోషే గురించి. లెట్ us look at Moses ministry. It will show యెహోవా ఆయన ప్రవక్త కాపర్లో ఉన్నాడు. యెహోవా ఆ ప్రవక్తలో ఉండి డిస్ప్లే అవుతున్నాడు. ఆయనకు 3 సూచనలు ఇచ్చి దేవుడు అక్కడ నడిపిస్తున్నాడు. తన ప్రజలకు పిలవడానికి ఆయన మొదటి సూచన కర్ర సర్పంగా మారింది. రెండవ సూచన పిల్లలు గమనించండి, చెయ్యి కుష్ఠరోగంతో మొత్తబడింది. ఆమేన్. ఇప్పుడు 3వ సూచన నీళ్లు, నైలు నది నీళ్లు రక్తంగా మారిపోయాయి. ఆమేన్. గమనించండి, మోషే కాల్డ్ ఇంటూ క్రియేషన్. మోషే సృష్టిని పిలిచాడు. when he spoke things existence, అతడు పలికినప్పుడు సృష్టి కలిగింది అక్కడ. గాడ్ సెడ్, ఇసుకను తీసుకుని గాల్లో విసరమన్నాడు. ఈగలు వచ్చాయి అక్కడ. ఇసుకను విసిరిన కప్పలు వచ్చాయి అక్కడ. ఏంటది? గాడ్ క్రియేటెడ్ ద క్రియేషన్. దేవుడు అక్కడ సృష్టిని చేశాడు అక్కడ. దట్స్ ద ఫస్ట్ ఎక్సడస్. సేమ్ పవర్ మన మధ్యలో ఉందంటారా? ఎంతమంది నమ్ముతున్నారు? నీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? క్రై కాదు, పలుకు అన్నాడు ఆయన. అడ్డు తప్పుకో. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? శత్రువా అడ్డు తప్పుకో. నా చేతిలో స్టిక్ ఉంది, నా చేతిలో వాక్యం ఉంది, నా హృదయంలో యేసుక్రీస్తు ప్రత్యక్షత ఉంది. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ఏ మ్యాన్ కెనాట్ క్రియేట్. మనిషి సృష్టించలేడు, అది మనిషి కాదు. గాడ్ సెడ్, ఐ యామ్ కేమ్ డౌన్ టు మోసెస్. నేను మోషే దగ్గర దిగి వచ్చున్నాను. ఐ సెండింగ్ యూ, నేను పంపుతున్నాను. 2వ నరకంలో యేసు నా తండ్రి నన్ను పంపి ఉన్నాడు. ఎలా? యేసులో ఉండి నన్ను పంపి ఉన్నాడు. నన్ను పంపినవాడు నాతో ఉన్నాడు. అలాగే నిన్ను పంపాడు దేవుడు, నీలో ఉన్నాడు ఆయన. ఓ దేవుడు, మన మహిమ కలుగును గాక. అందుకే ప్రియమైన దేవుడురా, ఈ యొక్క రాత్రికాల సమయంలో ఆయన మన మధ్యలో ఉన్నాడని ఎంతమంది నమ్ముతున్నారు? ఈ పై రెండు సూచనలు మోషేకి సంబంధించినవి. ఆమేన్. కర్ర, చెయ్యి మోషేకి సంబంధించింది. కానీ 3వ సూచన మోషేకి సంబంధించింది కాదు, ఫరోకి సంబంధించింది, ఐగుప్తులకు సంబంధించింది. నీళ్లు రక్తంగా మారేది మోషే కాదు. ఆమేన్ అంటారండి. తెగుళ్ళు కొమ్మరించబడేది వధువు కాదు. మహాపెద్ద భూకంపం, వడగండ్లు మనకు కాదు. వాక్యాన్ని నమ్మని వాళ్ళకి, వర్తమానం త్రోసేసిన వారికే. నీళ్లు రక్తంగా మారేది మోషేకి, ఇశ్రాయేలుకి కాదు. ఆ జడ్జిమెంట్ చూస్తున్న, వాక్యాన్ని త్రోసేసిన అవిధేయులైనటువంటి ఆ ఫరోకి, ఐగుప్తులకి. మొదటి 2 సూచనలు మాత్రం మోషేకి, మొదటి 2 సూచనలు మాత్రం ఇశ్రాయేలుకి. ఆమేన్. చూడండి పిల్లరా, ఇక్కడ మనం చూస్తున్నాం. అది నీరు రక్తంగా మారటం తీర్పు యొక్క, మరణం యొక్క సూచన. ఇది ఇట్ వాజ్ రిలేటెడ్ టు ఫరో. అది ఫరోకి, ఐగుప్తులకి సంబంధించింది. అది ఫరో దేవుడు, నైల్ నది. చూడండి, ఫరో ఎవరిని చూసి ఏళ్తున్న ఆరాధిస్తున్నాడు తెలుసా? నైల్ నదిని. ఎవరిని ఆరాధిస్తున్నాడు? ఐగుప్తులు నైల్ నదిని. చూడండి, కొంచెం లోతుగా ఆలోచించండి. ఇప్పుడు దేవుడు అంటే ఏంటో ఫరోకి తెలియాలి. నువ్వు ఆరాధిస్తున్న నైల్ నది
నా కంట్రోల్లో ఉంది. నువ్వు ఆరాధిస్తున్న నైల్ నదిని నేనే వెళ్తున్నాను. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఎందుకంటే చూడు, నా మాట అంటది, మోషే నీళ్లు తీసుకుని, నైల్ నది నీళ్లు తీసుకుని భూమి మీద పోయి రక్తంగా మారిపోతాయి. అంటే ఈ నైల్ నది నా కంట్రోల్లో ఉందని నీకు అర్థమవుతుందా ఫరో? ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు రోజు నైల్ నది కంటున్నావు కదా, ఎలాగా? ఆమేన్. నువ్వే ఆరాధన చేస్తున్నావు, నైల్ నది నా మాట ఏంటదని తెలుసా? దానికి నేను దేవుణ్ణి. నీకు తెలియాలి నా బలం ఏంటో, నా శక్తి ఏంటో నువ్వు చూస్తావు. నేను నైల్కే దేవుణ్ణి. నీకు నైల్ నది నీకు దేవుడైతే నైల్ నదికి నేను దేవుణ్ణి. నీకు సూర్యుడి దేవుడైతే ఆ సూర్యుడికి నేను దేవుణ్ణి. ఈ ప్రకృతి నీకు దేవుడైతే ఈ ప్రకృతికి నేను దేవుణ్ణి. ఎంతమందికి అర్థమవుతుంది? నీకు తెలియాలి ఈ విషయం. నా మాట అంటాడు సూర్యుడు, ఆగిపోమనంటే అలా ఆగిపోతారు అంతే. నువ్వేమో ఆయనకి ఎడతావు ఇలాగలాగా. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? నా పవర్ ఏంటో నువ్వు చూస్తావు. ఇక్కడ నైల్ నది చాలా పొడవుగా ఉంటుంది కదా. నది ఎలా ఉంది? నది లాంగ్గా ఉంటుంది, ఇలాగా లైక్ ఏ సర్పెంట్, పెద్ద పాములాగా ఇలాగా ఉంటుంది. అక్కడక్కడ ఇలా తిరుగుతుంది కూడా. నది జస్ట్ సింబల్ సర్పం. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? నైల్ నది సింబల్ ఏంటి చెప్పండి? పొడవాటి సర్పం. జస్ట్ లైక్ ఈ నదిలాగా పెద్ద సర్పం ఇది. మీకు అర్థమవుతుందని చెప్పేదండి? ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? చూడండి పిల్లరా, నైల్ నది సర్పం వలె ఉంది. నైల్ నది ఐగుప్తు నేలలన్నిటినీ ఫలభరితం చేసేసింది. పంటలు సూపరు అమ్మనంటారండి. ఇంకా వాళ్ళకి దేవుడు అయిపోయిందంట నది. ఈ నది లేకపోతే మాకు పంటలే, ఈ నది లేకపోతే మేము మాకు భోజనం ఏది, ఈ నది లేకపోతే మాకు ఫుడ్ ఏది? ప్రవక్త అన్నాడు, ఆ నైల్ నది, ఓ ఇప్పుడు గమనించండి, అది చేపల వ్యాపారానికి కేంద్రం. ఓ బొమ్మిడాయిలు, ఓ బొచ్చులు. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? బోళ్ళంత ఫిష్ బిజినెస్ మా కూడెడుతుందయ్యా ఇదే దేవుడు. కానీ ఈ నైల్ నదికి నేను దేవుణ్ణి. నువ్వు చూస్తావు ఫరో మోషే నీళ్ళు తీసుకుని అలాగే రక్తంగా మారిపోయింది అంతే. నది అంతా బ్లడ్ అయిపోయింది. ఓ మై, వాట్ ఈస్ కెమికల్ ఏమైనా కలిపేశారు? నో, ఆయన పలకబడిన మాట ద్వారా ఆయన దాన్ని ఏలుతున్నాడు, అది దాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆ ఫరో కిరీటం పెట్టుకుంటాడు, సర్పం. వాళ్ళు పైన ఏం పెట్టుకుంటారు? సర్పం. అంటే నైల్ నదిని ఇలా పెట్టుకుంటున్నారు. నైల్ నదే సర్పం, లైక్ ఏ సర్పం, పెద్ద పొడివాడి సర్పం. దాన్ని తీసుకుని చిన్నగా ఇక్కడ పెట్టుకున్నాడు, దాన్ని పెట్టుకున్నాడు. వర్షిప్ చేస్తున్నారు వాళ్ళు దాన్ని. ఆమెన్ అంటారని అందరూ కూడా చదువులారా. అయితే మోషే కర్ర ఏం చేసింది? ఆ ఐగుప్తుల సర్పాల్ని మింగేసింది. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? మోషే కర్ర సర్పమైంది, ఐగుప్తుల కర్రలు కూడా సర్పాలు అయ్యాయి. కానీ ఇప్పుడు మోషే సర్పం ఏం చేసింది? ఆ సర్పాలను మింగేసింది. ఐగుప్తు దేవుళ్ళన్నీ మింగేసింది. ఐగుప్తు అక్కడ ఉన్నటువంటి శక్తులన్నీ మింగేసింది. మొత్తం అక్కడ ఉన్న పాములన్నీ మింగేసింది. అప్పుడు మోషే దాన్ని పట్టుకుని ఇలా తీశాడు. ఐగుప్తు ఆల్ పవర్స్ అని ఇందులో ఉన్నాయి. దేవుడు దాన్ని జయించాడు. అక్కడ వారి శక్తిని జయించాడు. అక్కడ సర్పం యొక్క తల చేత కొట్టబడింది. సర్పం డిఫీటెడ్. ఆది కాండంలో మనిషి ఎలా పడిపోయాడు? సర్పం. ఆమెనంటారండి. అందుకే దేవుడు ఏమన్నాడు? స్త్రీ సంతానంగా వస్తాను, సర్పం యొక్క తల చేత కొడతాను. ఇప్పుడు ఈ కర్ర ఏం చేసింది? ఎత్తడి సర్పంగా మారిందా లేదా? ఇదే ప్రాయశ్చిత్తంగా మారిందా లేదా? సర్పం వల్ల వచ్చిన పతనం అదేదో నేను తీసుకుంటాను, దాన్ని నేను మింగేస్తాను, మరణాన్ని నేను మింగేస్తాను, పాపాన్ని నేను మింగేస్తాను. గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. లెపర్స్ నేను తీసుకుంటాను, గుండెపోటు నేను తీసుకుంటాను, నీ హెడేక్ నేను తీసుకుంటాను, నీ క్యాన్సర్ నేను తీసుకుంటాను, నీకున్న నడుము బాధ నేను తీసుకుంటాను, నీ టూత్ పెయిన్ నేను తీసుకుంటాను, నీ పాపాలను నేను తీసుకుంటాను. నేను చేయలేవు అవి నన్నేం చేయలేవు.
ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు. అవి నన్ను ఏం చేయలేవు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఆల్ సర్పెంట్స్ అన్ని మోషే సర్పం మింగేసింది. సర్పం యొక్క తల చెత కొట్టబడింది. సర్పం డిఫీటెడ్, అక్కడ సర్పం ఓడిపోయింది. అక్కడ ఎంతమంది నమ్ముతున్నారు? ఎవరైతే నమ్ముతున్నారో వారికి విమోచన, ఎవరైతే దీన్ని అంగీకరిస్తున్నారో వారికి విడుదల, టోటల్ డెలివరెన్స్. ఎవరైతే దీన్ని తోసేస్తున్నారో వాళ్ళ మీద తీర్పులు. మీ కనులు చూచును గాక, దేవుని నామమున మహిమ కలుగును గాక. నీళ్లు రక్తంగా మారటం ఏంటది? ఇట్ ఇస్ ద ఫినిష్. మోషే కర్ర అన్నిటిని జయించేసింది అక్కడ. ఓ దేవుని నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆ దేశం మీద తీర్పు రాబోతుంది. పై 2 సూచనలు వాయిస్ ప్రొఫెసీ, ప్రవచనాన్ని కలిగి ఉన్నాయి. అవి ఇశ్రాయేల్ ఫ్యూచర్లో వాళ్ళకి సంబంధించి జరగబోతున్నాయి. ఆమేన్. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఇప్పుడు ప్రవక్త ఆ రాయిని తీసుకుని గాల్లోకి విసిరాడు. అది తీర్పు చూసినేనా? మోషే తీసుకుని అక్కడ ఆ నీరు తీసుకుని అక్కడ అది అక్కడ పొడి నేల మీద వేసాడు. అది తీర్పు చూసినేనా? చూడండి, ప్రవక్త అన్నాడు, ఇక్కడ గమనించండి, మీరు ఆ యొక్క ఇత్తడి సర్పాన్ని చూడండి, మీరు ఎర్ర సముద్రాన్ని చూడండి, ఆ హోల్ని చూడండి, నిలబెట్టిన స్తంభాన్ని. ఇక్కడ కాపరి కర్ర మార్గాన్ని తెరిచింది. ఈ గడియలో ఆ యొక్క రాడ్ దేవుని వాక్యం. మోషే కర్రతో వచ్చాడు ప్రజలను చెరలోంచి విడిపించడానికి, ఐగుప్తుల చేతిలోంచి విడిపించడానికి. ఎందుకంటే ఐగుప్తులు వారికి ఒత్తిడి తెచ్చారు, ఐగుప్తులు వారిని బాధపెడుతున్నారు, ఐగుప్తులు వారిని శ్రమ పెడుతున్నారు, ఐగుప్తులు వారిని కష్టపెడుతున్నాడు. ఇప్పుడు మోషే కర్రతో వచ్చాడు వారిని విడిపించడానికి, వాళ్ళ శక్తులన్నీ జయించడానికి. ఆమె అంటారు, అందరూ కూడా చదవలేరా? నిశ్చయముగా ఈరోజు పిల్లలు గమనించండి, వారు క్రయింగ్ 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 ఏడుస్తున్నారు, మొరపెడుతున్నారు. ఎందుకు? ఐగుప్తులను జయించలేక, ఈ రోగాన్ని జయించలేక. ఆమె అంటారండి, ఈ బాధను జయించలేక, ఈ నడుం బాధను జయించలేక, ఈ పుప్పని బాధను జయించలేక, ఈ తలపోటును జయించలేక, క్యాన్సర్ను జయించలేక, పాపాన్ని జయించలేక, త్రాగుడిని జయించలేక, వ్యభిచారాన్ని జయించలేక క్రయింగ్ క్రయింగ్ క్రయింగ్. విడిపించు ప్రభువా, విడిపించు ప్రభువా, విడిపించు ప్రభువా. ప్రభు విన్నాడా? మారా కర్రతో పంపించాడు, వాక్యంతో పంపించాడు. పాస్టర్ అక్కడ నిలబడి వాక్యం పలుకుతున్నాడు, కర్రను చాపుతున్నాడు, వాక్యాన్ని పలుకుతున్నాడు, కర్రను చాపుతున్నాడు. ఏమంది వాక్యము? ఏమంది వాక్యములో? దేవుని శక్తి ఉంది. ఏమంది కర్రలో? దేవుని పవర్ ఉంది. ఏం చేస్తుంది ఇది? నిన్ను విడిపిస్తుంది, ఇది నిన్ను స్వస్థపరుస్తుంది, ఇది నిన్ను బయటికి లాక్కొస్తుంది. ఇది ఎంతమంది నమ్ముతున్నారండి? దేవుని నామమున మహిమ కలుగును గాక. వారు ఎప్పుడైతే మొర్ర పెట్టారో ఆ కర్ర వాక్యం లిఫ్టెడ్ అప్, అది పైకి లేపబడింది, శ్రమలను తొలగించింది, రిమూవ్ ద డిసీజెస్, రోగాల్ని తొలగించింది. ఇక్కడ షెపర్డ్ కాపర్ నిలబడి వాక్యాన్ని పలుకుతున్నప్పుడు నువ్వు కానీ నమ్మితే నీ తలపోటు పోతుంది. ఇక్కడ పాస్టర్ నిలబడి వాక్యాన్ని పలుకుతున్నప్పుడు నువ్వు కానీ విశ్వసిస్తే నీకున్నటువంటి హార్ట్ అటాక్ పోతుంది. ఇక్కడ పాస్టర్ నిలబడి కర్ర చాపుతున్నప్పుడు ఓన్లీ బిలీవ్, వాక్యాన్ని నమ్మితే నీకున్నటువంటి క్యాన్సర్, నీకున్నటువంటి తలపోటు, నీకున్నటువంటి జ్వరం, నీకున్నటువంటి బాధలు రిమూవ్, తీసివేయబడతాయి. తీసేస్తుందా? అది వాళ్ళ బాధలన్నీ తీసేస్తుందా? వాళ్ళ చెరలోంచి విడిపిస్తుందా? కర్ర విడిపిస్తుందా? ఒకవేళ ఏదైనా అడ్డొస్తే ఎర్ర సముద్రం దారి తీసేస్తుందా? విడిపిస్తుందా లేదా? విమోచిస్తుందా లేదా? మరి ఇదే కర్ర ఐగుప్తులకి నెత్తి మీద వేస్తుంది. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఇదే కర్ర ఐగుప్తులను కొడుతుంది, ఇదే కర్ర నిన్ను విడిపిస్తుంది, ఇదే మెసేజ్, ఇదే 7వ ముద్ర నిన్ను పూర్తిగా విమోచిస్తుంది, ఇదే 7వ ముద్ర లోకం మీద తీర్పులు తీసుకురాబోతుంది. సేమ్ స్టిక్. దేవుని నామమున మహిమ కలుగును గాక. ద టైమ్ ఆఫ్ ట్రబుల్, కష్ట సమయాలలో మార్గం తెరుస్తాడు. ఈరోజు కూడా అంతే. ఆమేన్. ఓ శ్రమలో నువ్వు బాస్ దగ్గర పరిగెట్టకలొద్దు, నువ్వు శ్రమలో నీ పొరుగువాడి దగ్గర పరిగెత్తకలొద్దు, ఓ నువ్వు ఎక్కడికో పరిగెత్త అవసరం లేదు. ఓ నీకు మార్గాన్ని తెరుస్తాడు ఆయన. నీవు మోసే చేతిలో ఆ రాడ్డును చూడు, ఆయన రైట్ హ్యాండ్ చూడు, కర్రను చూడు, చెయ్యిని చూడు. ఆ 2 చాలు మనకి.
వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గర పరిగెట్టకలొద్దు. అయ్య బాబా ఒత్తిడి వచ్చేసింది, అయ్య బాబా శ్రమ వచ్చేసింది. ఎమ్మెల్యే గారు ఎక్కడున్నారు, ఎంపీ గారు ఎక్కడున్నారు? నో. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? నువ్వు పరిగెత్తవలసిన అవసరం లేదు. నువ్వు పక్క వాళ్ళ దగ్గరికి సహాయం కోరగలొద్దు. నీ చేతిలో కర్ర ఉంది. మోషే రైట్ హ్యాండ్ అని చూడు, ద పవర్ ఆఫ్ రెజరెక్షన్. కర్రను చూడు, ద పవర్ ఆఫ్ రెజరెక్షన్. కాపరి చేతిలో వాక్యం ఉంది, కాపరి చేతిలో స్పోకెన్ వర్డ్ ఉంది. అదే నీకు దారి తెరుస్తుందయ్యా, అదే నీకు వే ఓపెన్ అయిపోద్ది, అదే నిన్ను అవతలకి చేస్తుంది, అదే నిన్ను పూర్తిగా విడిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఆ కర్ర ద్వారా సమాధానం తీసుకొస్తాడు, ఆ కర్ర ద్వారా నీకు శాంతిని తీసుకొస్తాడు. ఆ ప్రవక్త పలుకుతున్న వాక్యం ద్వారా, ఆ పాస్టర్ పలుకుతున్న వర్తమానం ద్వారా నీకు ఆదరణ తీసుకొస్తాడు. అందుకని నీ దుడ్డు కర్ర దండం నన్ను ఆదరించును. నీ వాక్యమే నాకు బాధల్లో నెమ్మది కలిగి చేస్తుంది. ఈ వర్తమానమే టైమ్ ఆఫ్ ట్రబుల్. మీకు ఆపదలో, శ్రమలు, వాళ్ళు నిందలేస్తున్నప్పుడు ఆదరణ. ఈ వర్తమానం మీకు శాంతిని, ఈ వర్తమానం మీకు కంఫర్టర్గా ఉంటుంది. ఈ దుడ్డు కర్ర దండం మిమ్మల్ని ఆదరిస్తుంది. ఆమేన్. వాస్ ద రాడ్, ఆ కర్రను గమనించండి. వాస్ ద సర్పెంట్, ఆ సర్పమును గమనించండి. వాస్ ద రెడ్ సీ, ఆ ఎర్ర సముద్రాన్ని గమనించండి. ఏం చేసింది ఆ కర్ర? ఎర్ర సముద్రాన్ని ఓపెన్ చేసింది. ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు మన చేతుల్లో ఉన్న 7వ ముద్ర ప్రత్యక్షత. ఈ పలకబడిన మాట మనకున్న ఆటంకాలు తీసేస్తుందని, మనకున్న శ్రమలను తొలగించేస్తుందని, మనకున్న రోగాలను రిమూవ్ చేస్తుందని నమ్ముతున్నారు మీరు అందరూ కూడా? ఫుల్ రిడెంప్షన్ ఇస్తుందంటారా? కావాలి అందరికి విమోచన? ఆమేన్. వాళ్ళు ఫుల్ ఫియర్తో ఉన్నారు. ఇజ్రాయెల్ దేంతో ఉన్నారు? మహాభయంతో ఉన్నారు. భయమేస్తుంది వాళ్ళకి. ఆమేన్. వాళ్ళకి భయమేస్తూ ఉంది. ఏం టైం అది? శ్రమ సమయం, ద టైం, ఆపత్కాలం, ఒత్తిడి. వాగ్దానంలో తీసుకుని వెళ్ళడానికి ఆయన ఎర్ర సముద్రం తెరిచాడు. వారు క్రయింగ్ ఫర్ ద డెలివరెన్స్, విమోచన కోసం మొరపెడుతున్నారు. ఆ గడియలో వాళ్ళు ట్రబుల్లో ఉన్నారు. ఓ ఇప్పుడు గమనించండి, కమింగ్ ఫర్ ఎవ్రీవేర్. ప్రతి స్థలం నుంచి వాళ్ళకి ఏమొస్తుంది? ట్రబుల్, ట్రబుల్, ట్రబుల్. ఈరోజు మనకు కూడా WCC నుండి, వరల్డ్ సిస్టమ్ నుండి వధువుకు ఒత్తిడి రాబోతుంది. మనల్ని టైట్ చేస్తారు వాళ్ళు. దేవుని మన మహిమ కలుగును గాక. గాడ్ హ్యావ్ ఎ సేమ్ ఎఫర్ట్స్. ఆ ట్రబుల్ ఆఫ్ టైంలో, ఆ ఆపత్కాలంలో, ఆ ఒత్తిడి సమయంలో అక్కడ ఒక కాపర్ని కలుగున్నాడు ఆయన. మార్గం తెరిచే కాపర్ని, వాళ్ళని విడిమోచించే కాపర్ని. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఇప్పుడు మనకు WCC నుంచి, వరల్డ్ సిస్టమ్ నుంచి ఒత్తిడి వస్తున్నప్పుడు ఇప్పుడు కూడా దేవుడు మన కాపర్లు ఇచ్చాడు. వారి చేతిలో వాక్యం ఉంది ఈరోజు. నమ్ముతున్నారా? ఓ ఆ యొక్క రాడ్తో వాగ్దానంలో నడిపించాడా లేదా మోషే? ఆ కర్రతో నడిపించాడా లేదా? ఈరోజు పలకబడిన ఈ వర్తమానంతో, 7వ ముద్రతో మనల్ని దేవుడు ఆ వాగ్దాన దేశం 1000 ఏళ్ల పరిపాలన నడిపిస్తాడా లేదా? సేమ్ రాడ్ బ్రింగింగ్ రిడెంప్షన్, సేమ్ రాడ్ బ్రింగింగ్ జడ్జ్మెంట్. అదే కర్ర మనకు విమోచన తీసుకొస్తుంది. అదే కర్ర వారికి తెగుళ్ళు తీసుకొచ్చింది. అదే కర్ర నిన్ను విడిపిస్తుంది. అదే వాక్యం వారికి జడ్జ్మెంట్ తీసుకొస్తుంది. ఓ ఎవరైతే ప్రవక్త వర్తమానం త్రోసేశారో వారిపైన తీర్పులు. ఎంతమందికి అర్థమవుతుందండి? ఆ రాడ్నే సర్పములు కరిసినప్పుడు ప్రాయశ్చిత్తంగా మారిపోయింది. ఓ పోలుగా మారిపోయింది. దానిపైన ఇతర సర్పం నిలబెట్టాడు. దాని వైపు చూసిన వారు బ్రతికారు. అరణ్యంలో ఆ కర్ర ప్రియమైన దేవుని గమనించండి. ఓ అక్కడ వేలాడదీశాడు దానిపైన ఇతర సర్పం. వాళ్ళకి జీవాన్ని తీసుకొచ్చింది. ఓ 2వ పీటర్ ఎక్సోడస్లో పరిచయులు ఉదయం చూసాం. ఆ సర్పాలు కలిసినప్పుడు ఆయన సిలువలో ఎత్తబడ్డాడు. ఓ ఆయన చూసిన వారు బ్రతికారు. అక్కడ పాపానికి తీర్పు తెచ్చబడింది. సర్పం యొక్క తల చెత్త కొట్టబడింది. మొదటి నిర్గమనంలో మోషే పైకెత్తాడు. 2వ నిర్గమనంలో పౌలు పైకెత్తాడు. ఏంటది? మనిషి కుమారుని ప్రత్యక్షతని. ఆయన సిలువ వేయబడ్డాడు లేఖనాల ప్రకారం. ఆయన లేఖనాల ప్రకారం సమాధి చేయబడ్డాడు. ఆయన లేఖనాల ప్రకారం తిరిగి లేపబడ్డాడు. నమ్మండి. దాన్ని పైకి లేపాడు. దాన్ని నమ్మిన వారు బతికారు. దాన్ని నమ్మిన వారు నిత్యజీవం పొందుకున్నారు. అది నమ్మిన వారు విమోచించబడ్డారు. నమ్మని వారికి పాదధూళి దులిపేశాడు. వాళ్ళకి తీర్పుని తీసుకొచ్చింది.
ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది. ఇప్పుడు 3వ నిర్గమనంలో ప్రవక్త అన్నాడు, ఇప్పుడు పిల్లలు గమనించండి, ఇప్పుడు మనుష్య కుమారుడనే మనుష్య కుమారుడే వాక్య రూపంలో పైకెత్తబడ్డాడు. ప్రకటన 10:1. ఆమెనంటారు అందరూ కూడా చదవలేరా? ఎందుకు? ఇప్పుడు నువ్వు చూడాలి. నిత్యంగా ఇప్పుడు ఏం తీసుకొస్తున్నాడు? ఈ మనుష్య కుమారుడు ప్రత్యక్షతను బోధించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలిగింది. మోషే వారితో మాట్లాడాడు, లుక్ అండ్ లవ్, చూసి జీవించండి. ఈరోజు కూడా ఇప్పుడు ఈ మనుష్య కుమారుడు ప్రత్యక్షతను పొందుకోండి. నైల్ నది కంటే బలవంతుడు, WCC కంటే బలవంతుడు, రోమ్ కంటే బలవంతుడు, అమెరికా కంటే బలవంతుడు, పొలిటికల్ పవర్ కంటే బలవంతుడు, రిలీజన్ పవర్ కంటే బలవంతుడు, దయ్యపు శక్తుల కంటే బలవంతుడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు కంటే బలవంతుడు. లుక్ అండ్ లైవ్, డోంట్ ఫియర్. ప్రధాన కాపరి ప్రత్యక్షమయ్యాడు మనతో ఉండడానికి, మనలో ఉండడానికి. మొదటి నిర్గమనంలో పైగా, 2వ నిర్గమనంలో మనతో, 3వ నిర్గమనంలో మనలో. ఆమేన్. మొదటి నిర్గమనంలో ఐగుప్తు నుండి కానాను, నేచురల్ టు నేచురల్. 2వ నిర్గమనంలో యోధా మతంలోంచి పరిశుద్ధాత్మ, ఓన్లీ పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్నారు. కానీ 3వ నిర్గమనంలో నేరుగా నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఈ బబులోను నుంచి బయటకు వచ్చి ఎక్కడికి వెళ్తావు తెలుసా? వాక్య శరీరంలోనికి. అన్ని నిర్గమనాల కంటే నిర్గమనం గొప్పదే. ఇది ఫుల్ రిడెంప్షన్, ఇది నీకు పూర్తి విమోచన. పౌలు అన్నాడు, నేను దేహ విమోచన కోసం కనిపెడుతున్నాను. పౌలు కాలంలో దేహ విమోచన జరగలేదు. వాళ్ళ ప్రాణము ఆత్మ విమోచించబడ్డాయి. ఏమి విమోచించబడ్డాయి? వాళ్ళు చనిపోయారు, సమాధుల్లోకి వెళ్ళారు. కానీ 3వ నిర్గమనంలో వధువు చనిపోదు. మనం నిద్రించము కానీ రెప్పపాట్లో మార్పు చెందుదుము. గ్లోరిఫైడ్ బాడీ పొందుకుంటాం. ర్యాప్చర్లోకి వెళ్ళబోతున్నాం. మన శరీరాలు మారబోతున్నాయి, మన ఎముకలు మారబోతున్నాయి, మన హిమోగ్లోబిన్ మారబోతుంది, నీ బాడీ చేంజ్ అవ్వబోతుంది. ఇప్పుడు వాగ్దాన దేశం మన థియోఫనీ. పౌలు చనిపోయి థియోఫనీలోకి వెళ్ళాడు. ఐరెనస్ చనిపోయి థియోఫనీలోకి వెళ్ళాడు. మార్టిన్ చనిపోయి థియోఫనీలోకి వెళ్ళాడు. కొలంబా చనిపోయి థియోఫనీలోకి వెళ్ళాడు. అందరూ చనిపోయి థియోఫనీలోకి వెళ్ళాడు. కానీ మనం డైరెక్ట్గా థియోఫనీలోకి వెళ్తాం. ఎంతమంది నమ్ముతున్నారు? సజీవులుగా ఉన్నాం మనం. నువ్వేదో పొలం పనికి వెళ్తావు, డ్యూటీకి వెళ్తావు, లేదా కిచెన్లో వంట చేస్తుంటావు, ఏదో అంట్లు తోముతూ ఉంటావు. ఉదయకాల సమయంలో క్లియర్ మార్నింగ్ 9 o'clock 10 o'clock లేపి ఆ గొప్ప మేఘం దిగి వస్తుంది, నిన్ను చుట్టుకుంటుంది. ఓ థియోఫనీ వస్తుంది, నువ్వు ఆ థియోఫనీలోకి అడుగు పెడతావు సజీవంగానే. నీ శరీరం మారిపోతుంది, నువ్వు ర్యాప్చర్లోకి వెళ్ళిపోతావు. ఎంతమందికి అర్థమవుతుంది? దిస్ ఈస్ ద ఫుల్ రిడెంప్షన్. పౌలు కాలంలో జరగలేదు అది. మొదటి నిర్గమనం కేవలం నేచురల్, అది. 2వ నిర్గమనం కేవలం పరిశుద్ధాత్మను పొందుకున్నారు. 3వ నిర్గమనం ఈరోజు మనం థియోఫనీ పొందుకోబోతున్నాం. ఆమేన్. మొదటి నిర్గమనంలో వారు ఏదేనికి వెళ్ళలేదు. ఆమేన్. 2వ నిర్గమనంలో పిల్లలు గమనించండి, వాళ్ళు పరిశుద్ధాత్మనే భయాలను పొందుకున్నారు అంతే. కానీ ఇప్పుడు 3వ నిర్గమనంలో మనం తిరిగి మరలా ఏదానికి వెళ్తున్నాం. వీఆర్ లివింగ్ గ్రేటర్ ఎక్సడస్. గొప్ప నిర్గమనంలో జీవిస్తున్నాం మనం. విమానాలు తీసివేయబడతాయి, ఎయిర్పోర్ట్లు తీసివేయబడతాయి, ఫ్యాక్టరీలు తీసివేయబడతాయి. రాసి సిమెంట్ ఉండదు, ఏ సిమెంట్ ఉండదు, ఏ ఫ్యాక్టరీ పనిచేయదు. విశ్వాసపు నాగరికత వస్తుంది, విజ్ఞాపన నాగరికత తీసేస్తాడు. మళ్ళీ సింహం గడ్డి మేస్తుంది. విశ్వాసం యొక్క సివిలైజేషన్ రాబోతుంది. స్పోకెన్ వర్డ్ ద్వారా వెళ్తారు, పలకబడిన మాట ద్వారా. ఎంతమంది నమ్ముతున్నారు? మనం తిరిగే దేనికి వెళ్ళబోతున్నాం. దట్ ఈస్ నాట్ పౌల్ టైం, దట్ ఈస్ నాట్ మోసే టైం. అది మొదటి నిర్గమనం కాలం కాదు, 2వ నిర్గమనం ఇప్పుడు. ఎంతమంది ఏదేనిలోకి రాబోతున్నారు? ఎంతమంది థియోఫనీలోకి వెళ్ళాలనుకుంటున్నారు? ఆ థియోఫనీలో గుండెపోటు రాదు. ఆ శరీరం వేరు. ప్రవక్తలు ఆ శరీరానికి స్పర్శ ఉండదు, ఆ శరీరానికి కామగ్రంథులు ఉండవు, ఆ శరీరానికి క్యాన్సర్ తలపోటు రాదు, ఆ శరీరానికి సాధారణ మురికాస్తాలు తాకలేవు. ఈ శరీరానికి ఏదైనా బాధ తీసుకురాగలడేమో తప్ప ఆ శరీరాన్ని సాధారణ మురికి హస్తాలు తాకలేవు. అందుకే పౌలు బోధించడం లేదా?
ఈ నివాసం శిథిలమైపోయినను, ఇది మట్టిలో కరిగిపోయినను, చేతి పని కాక దేవుని చేత కట్టబడిన నిత్యమైన నివాసం పరలోకంలో ఉన్నదని ఎరుగుదము. దాన్ని గ్రీకులో థియోఫనీ అంటారు. యేసు చెప్పలేదు నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నాయి. ఏంటా నివాసాలు? థియోఫనీ శరీరాలు. ఈ 3వ నిర్గమనములో వధువు సజీవంగా థియోఫనీలోకి వెళ్ళబోతుంది. కానీ పౌలు వెళ్ళాడు. ఎలా వెళ్ళాడు? చనిపోయి. ఆమెనంటారా? వాళ్ళందరూ చనిపోయి వెళ్ళారు. కానీ రోజు సజీవంగా వధువు ఏం చేస్తుంది? డైరెక్ట్గా థియోఫనీలో అడుగుపడుతుంది. ప్రవక్త అన్నాడు కదా, ఇప్పుడు పౌలు చనిపోయాడు, పాత కోట తీసి కొత్త కోట ధరించుకున్నాడంట. పాత కోట అంటే పాత శరీరం, అది అరమరలో తగిలించాడంట. ఎక్కడ? సమాధిలో. సమాధిని అరమరలో తగిలించాడంట. పాత కోటు, పాత శరీరం. ఇప్పుడు కొత్త కోట ధరించుకున్నాడంట. థియోఫనీలోకి వెళ్ళాడు. కానీ ఈరోజు ప్రియులారా గమనించండి, మనం సజీవంగానే థియోఫనీ పొందుకోబోతున్నాం. గ్లోరిఫైడ్ వారుగా మార్చబడబోతున్నాం. ఓ ప్రియులారా, మనము ఎత్తబడంటే పరిమాణాలు మార్పు చెందడం. 6 డైమెన్షన్లు ఉండబోతున్నాం. 7th డైమెన్షన్లోకి వెళ్ళబోతున్నాం. చెప్పలు కొడతారు అందరూ కూడా సోదరులారా. రాప్చర్ మోషే కాలంలో జరగలేదు. రాప్చర్ యేసుక్రీస్తు కాలంలో జరగలేదు. మొదటి నిర్గమన కాలంలో జరగలేదు. రెండో నిర్గమన కాలంలో జరగలేదు. కానీ ఇప్పుడు 3వ నిర్గమనంలో రాప్చర్ జరగబోతుంది. అందుకే నీకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇస్తున్నాడు ఆయన. ఎంతమంది కావాలి ఎత్తబడే విశ్వాసం? ఈ 3వ నిర్గమనంలో ఏమేం జరుగుతున్నాయి అర్థమవుతుందా? మొదటి నిర్గమనంలో పరిశుద్ధాత్మ కేవలం ఐగుప్తు నుంచి కానాను వచ్చారు. నేచురల్ టు నేచురల్ ల్యాండ్. అది పోలిక ఛాయ్ అంతే. రెండో నిర్గమనంలో యోధామతం నుంచి పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందుకున్నారు. పొందుకుని చనిపోయారు. పొందుకుని థియోఫనీలోకి వెళ్ళారు. వాళ్ళు చూస్తున్నారు మన కోసం. కానీ ఇప్పుడు 3వ నిర్గమనంలో మనం పరిశుద్ధాత్మతో పాటు థియోఫనీని పొందుకోబోతున్నాం. ఈ 3వ నిర్గమనంలో ఇప్పుడు స్పోకెన్ వర్డ్ మినిస్టర్ పొందుకోబోతున్నాం. ఈ 3వ నిర్గమనంలో మనం శరీర మార్పును పొందుకోబోతున్నాం. ఈ 3వ నిర్గమనంలో మనం ర్యాప్చర్ ఎత్తబాటు పొందుకోబోతున్నాం. ఈ 3వ నిర్గమనంలో మనం 1000 ఏళ్ల పరిపాలనకి వెళ్ళబోతున్నాం. ఈ 3వ నిర్గమనంలో మనం ఏదేరికి వెళ్ళబోతున్నాం. ఈ 3వ నిర్గమనంలో మనం మహిమపరచబడబోతున్నాం. గ్లోరిఫైడ్ బాడీ రాబోతుంది. మన దేహం విమర్శించబడబోతుంది. ఇక సాతానుడు ప్రవక్త అంటాడు, ఇక నా పిల్లల్ని శోధించకుండా ఈ శరీరం అనంతకాలం ఏం చేస్తాడు? వాడు శోధిస్తున్నాడు. అమ్మ తలపోటు అంటావు, అయ్యో కళ్ళు అంటావు, అయ్యో నడుము అంటావు, అయ్యో కాళ్ళు అంటావు, అయ్యో కడుపు నొప్పి అంటావు. నా పిల్లల శరీరాన్ని మార్చేస్తాను. నా పిల్లల దేహాన్ని మార్చానంటే ఇక నువ్వు వాళ్ళని ఏం చేయలేవు. ఇక గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ఇక నువ్వు శోధించకుండా నా కుమారుల కుమార్తెల శరీరాన్ని నేను మార్చేస్తాను. ఎప్పుడు? ఈ 3వ నిర్గమనంలో. మొదటి నిర్గమనం కంటే, రెండో నిర్గమనం కంటే 3వ నిర్గమనం చాలా గొప్పది. ఎంతమంది కాలంలో పుట్టినందుకు సంతోషిస్తున్నారు? రాత్రి చూసాం, మొదటి నిర్గమనంలో పరలోక రాజ్యం తాళం చెల్లించాడు. లేకపోతే ఉదయకాల సమయంలో, సాయంకాల సమయంలో మరణం యొక్క పాతాళం యొక్క తాళం చెల్లించాడు. ఉదయకాల సమయంలో న్యూ బర్త్, కొత్త జన్మనిచ్చాడు. కానీ సాయంకాల సమయంలో కొత్త జన్మతో పాటు కొత్త శరీరాన్ని ఇస్తున్నాడు. ఆమేన్. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని గమనించండి, వాళ్ళకి దేవుని రాజ్యం గురించి బోధించాడు. సాయంకాల సమయంలో రాప్చర్ కోసం, పెండ్లి విందు కోసం, మిలీనియం కోసం, ఫ్యూచర్ హోమ్ కోసం, కొత్త ఆకాశం కొత్త భూమి కోసం బోధించాడు. ఈ కాలంలో పుడుతున్నది మనం ధన్యులో కదా చెప్పండి. పోగొట్టుకుంటారు ఏంటండి? వాళ్ళ మొదటి నిర్గమనంలో నేచురల్, అది నేచురల్ రిడెంప్షన్, ఓన్లీ నేచురల్ రిడెంప్షన్, పూర్తిగా కాదు, భౌతికమైన విడుదల. అది రెండో నిర్గమనంలో ప్రాణము ఆత్మ విమోచించబడ్డాయి. రెండో నిర్గమనంలో ప్రాణము ఆత్మ. కానీ 3వ నిర్గమనంలో మన దేహం కూడా విమోచించబడబోతుంది. అందుకే 3వ నిర్గమనంలో పూర్తి విమోచన. చవలకూడదు అందరూ కూడా సోదరులారా. దిస్ ఇస్ ద ఫుల్ రిడెంప్షన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ఎవరైతే వర్తమానం చేస్తున్నారో వాళ్ళ మీదకి ఏం రాబోతుంది? తీర్పులు. ఎవరైతే వర్తమానాన్ని ఫాలో అవుతున్నారో వాళ్ళ దేహాలు మారబోతున్నాయి. వాళ్ళు వాక్య శరీరాలు పొందుకోబోతున్నారు. వాళ్ళు ర్యాప్చర్లోకి, ఏదేలోకి వెళ్ళబోతున్నారు. అక్కడ విశ్వాసపు నాగరికత, అక్కడ సైన్స్ ఉండదు. అక్కడ రాడార్లు, ర్యాకెట్లు, కంప్యూటర్లు, సెల్ ఫోన్లు, హైఫైట్లు, నథింగ్. ఆమేన్. అదంతా ఫెయిత్ సివిలైజేషన్. అది మనం అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మనం. అంచేత పిల్లరా, ఈ రాత్రి సంతోషించండి, భయపడవలసిన అవసరం లేదు. కర్ర చెయ్యని చూడండి. కర్ర చెయ్య, కర్ర ఏం చేసింది? సర్పంగా మారింది. ఏం మాట్లాడుతుంది అది? ఇట్ స్పీక్ అబౌట్ అవర్ రిడెంప్షన్. అది మన విమోచన కోసం మాట్లాడుతుంది. మన కోసం ఆయన ఏమయ్యాడు? పాపంగా మారిపోయాడు. మన కోసం ఇతర సర్పంగా మారిపోయాడు. ఆమేన్. ఎంతమందికి ఆనందంగా ఉంది? మీరు అంగీకరిస్తారా?
మనిషి కుమారుడు మన కోసం పాపంగా మారాడా, ఆయన నీతిని మనకిచ్చాడా? ఎంతమందిని అంగీకరిస్తారు? వారే విమోచించబడుదురు గాక. నీ రోగాన్ని తీసుకున్నాడా? కర్ర సర్పంగా మారడం ఏంటంటే మన విమోచన కోసం మాట్లాడుతుంది. ఆయన మన కోసం పాపిగా మారిపోయాడు. మళ్ళీ ఏమయ్యాడు? మళ్ళీ కర్రగా మారిపోయాడు. ఐగుప్తు శక్తులన్నింటినీ, మరణాన్ని, క్యాన్సర్ని, గుండెపోటుని, షుగర్ని, బీపీని, తలపోటుని, పాపాన్ని, సిగరెట్లని, త్రాగుడిని, సినిమాల్ని, అబద్ధాలని, వ్యభిచారాన్ని, వస్తువుల్ని, హాలీవుడ్ ఫ్యాషన్ని అన్నీ మింగేశాడు. అన్నీ ఆయన తీసుకున్నాడు. సర్పంగా మారిపోయాడు. ఆ ఐగుప్తు పాములన్నీ మింగేశాడు. సినిమానే పామును మింగేశాడా? మింగేశాడు. ఇందులో ఉంది. కలర్ టీవీ సీరియల్ అన్నీ మింగేశాడా? ఎస్, మింగేశాడు. వస్తువులన్నీ మింగేశాడా? ఏంటి, చెవులు మింగేశాడా? ముక్కులు కూడా మింగేశాడా? ఏడు గొలుసు కూడా మింగేశాడా? మింగేశాడు. ఏడు లిఫ్ట్ కూడా మింగేశాడా? మొత్తం లాగేశాడు. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఐగుప్తు పాములన్నీ ఇది మింగేసిందా లేదా? ఐగుప్తు శక్తులన్నిటిని మింగేసిందా లేదా? లోక పాపాలన్నీ తీసేసుకున్నాడా లేదా? రోగాలన్నీ తీసేసుకున్నాడా లేదా? గ్లోరీ టు లార్డ్, హల్లెలూయా. ఎంతమంది అయితే దీన్ని నమ్ముతారో వాళ్ళకి విమోచన. లేదు అనుకుంటే జడ్జ్మెంట్. ఇప్పుడు కర్ర సర్పంగా మారిందంటే అర్థం ఏంటంటే యేసుక్రీస్తు మన కోసం పాపిగా మారిపోయాడు. ఆయన నీతిని మనకిచ్చాడు, మన పాపం ఆయన తీసుకున్నాడు. ఆమెనంటారా? అంటే కర్ర సర్పంగా మారడం అది మన విమోచన కోసం మాట్లాడుతుంది. దట్ ఈస్ అ మిస్టరీ, దట్ ఈస్ అ వాయిస్, దట్ ఈస్ అ ప్రొఫెసై. అక్కడ అది భౌతికంగా, కానీ ఇప్పుడు మనకు ఫుల్ రిడప్షన్. నా రోగాలన్నీ తీసుకున్నాడు. ఓ నా పాపం అంతా తీసుకున్నాడు. ఓ నా తలపోటు తీసుకున్నాడు. నా కోళ్ళ బాధలు తీసుకున్నాడు. ఓ నాకున్న బలహీనతలను తీసుకున్నాడు. ఇప్పుడు ముడత, మచ్చ, కలంకం లేకుండా నన్ను విమోచించబోతున్నాడు. దిస్ ఇస్ ఫుల్ రిడమ్షన్. నాకు అర్థమైపోయింది. మిస్టరీ ఓపెన్ అయింది, సీల్స్ ఓపెన్ అయ్యాయి. కర్ర సర్పంగా మారడం అంటే ఏంటి అర్థమైపోయింది. నా కోసం పాపిగా మారిపోయాడు ఆయన, నా కోసం శాపంగా మారిపోయాడు ఆయన. ఇక నో మోర్ సిన్, నాకు పాపం లేదుక, ఇక రోగం లేదుక, ఆయన మింగేశాడు. ఇది కానీ నువ్వు నమ్మలేదనుకో, నువ్వే మోసుకోకైతే. నీ రోగాలతో నువ్వే పడు, నీ పాపాలతో నువ్వే ఈడవపడు. ఎంతమంది అర్థమవుతుందో చెప్పేది. కర్ర సర్పంగా మాట్లాడతాం అవర్ రిడెంప్షన్. రెండోది చెప్పండి, చెయ్య ఇలా పెట్టుకున్నాడు. మోషే ఇలా పెట్టాడు. ఆమేన్. ఇదేంటిది? హార్ట్. ఇక్కడేముంది? బోసం, హార్ట్. ఇలా పెట్టాడు మోషే. ఇక్కడేముంది? దేవుని యొక్క హృదయంలో సీక్రెట్స్ ఉన్నాయి. మన విమోచన సీక్రెట్స్ ఎక్కడ ఉన్నాయి? మన విమోచన రహస్యాలు ఎక్కడ ఉన్నాయి? ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఇప్పుడు నా ప్రజలు నేను విమోచిస్తాను, నేను నా ప్రజల పాపాలన్నీ తీసేస్తాను, నేను వాళ్ళకున్న వ్యాధులన్నీ తీసేస్తాను, నేను పూర్తిగా విమోచిస్తాను నేను. ఆయన హృదయంలో ద ప్లాన్ ఆఫ్ రిడెంప్షన్, విమోచన ప్రణాళిక కలిగి ఉన్నాడు. 7 సీల్స్ ఇక్కడ ఉన్నాయి, 7 ముద్రలు ఇక్కడ ఉన్నాయి. ఆయన కొన్ని రహస్యాలు ఎక్కడ కలిగి ఉన్నాడు. లెపర్సీ వచ్చేసింది. లెపర్స్ అంటే అవిశ్వాసం, లెపర్స్ అంటే పాపం. ఆమెనంటారండి. అంటే ఇప్పుడు రైట్ హ్యాండ్ ఎవరు? నాట్ లెఫ్ట్ హ్యాండ్, రైట్ హ్యాండ్. మోసే రైట్ హ్యాండ్. దక్షిణ హస్తం ఎవరు? కదా యేసుక్రీస్తు. కర్ర ఆయనే. అమ్మ చెప్పలు కొడతామందరు. కర్ర ఆయనే, రైట్ హ్యాండ్ కూడా యేసుక్రీస్తే. ఎంతమంది నమ్ముతున్నారు? కుడి హస్తం యేసుక్రీస్తు ఉన్నాడు. ఇప్పుడు మన కోసం ఏమైపోయాడు ఆయన? రోగిగా మారిపోయాడు. చెయ్యి అంత రోగం. అందుకే ప్రవక్త అన్నాడు, యేసుక్రీస్తు అంత రోగగ్రస్తమైన శరీరం ఇంకోటి లేదంట. ఎక్కడ చూసినా దెబ్బలే. ఇక్కడ 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 అన్ని మొత్తం ఈ మొత్తం అంతా గాయాలే గాయాలు. మన కోసం ఆయన లెపర్సీగా మారిపోయాడు. మన కోసం ఆయన కురూపిగా మారిపోయాడు. పాపిగా మారిపోయాడు. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? మీ రోగాలన్నీ చేతిలోకి వచ్చేసాయి. నిజమేనా? ప్రవక్త ఇలా పట్టుకుంటే బ్రహ్మం గారికి ఇవ్వబడిన సూచనలో రోగిని ఇలా పట్టుకుంటే బ్రహ్మం గారు చేయి వాసిది. అతనిలో దెయ్యం కానీ రోగం కానీ ఉంటే ఇది ఇక్కడ వాపు వచ్చేసింది. అంటే రోగం ఏం చేస్తుంది అనమాట? ఈ చేయిలో కనబడుతుంది.
అందులో ఉన్న దయ్యం చేయిలో కనపడుతుంది. చెయ్యి వాపు వచ్చేసి ఇది రంగులు మారిపోయేది. అప్పుడు ప్రవక్త అన్నప్పుడు, సాతానా ఆ శరీరంలో యేసుక్రీస్తునామములో బయటకు రా, యేసుక్రీస్తునామములో విడిచిపెట్టు. అప్పుడు ఆ దయ్యం మామూలు బయటకు వెళ్ళిపోయినప్పుడు ఈ చెయ్యి మామూలు చేయి అయిపోయింది. ఆమేన్. ఎంతమంది నమ్ముతున్నారు? మన రోగాలన్నీ చేతిలో పోయాయి, మన పాపాలన్నీ చేతిలో పోయాయి. దీని రూపం మారిపోయింది. ఎంత అందంగా ఉండేదో సొగసు స్వరూపం లేకుండా అయిపోయింది. ఎంతమందికి అర్థమవుతుంది? ఎంత బ్యూటిఫుల్ హ్యాండ్ కానీ చెయ్యి ఏమైపోయింది? కురూపిగా మారిపోయింది. ఆయన ఎవరు? 10,000లో పోల్చదగిన వాడు. ఆయన ఎలా మారిపోయాడు? కురూపిగా మారిపోయాడు. కుష్టు అవిశ్వాసం ఆయన మీదకి వచ్చేసింది. మన కుష్టు మన అవిశ్వాసం ఆయన లాగేసుకున్నాడు. గుడ్ ఫ్రైడే రోజుని, ఆమేన్, గుడ్ ఫ్రైడే రోజున కల్వరిలో. కానీ ఈస్టర్ రోజున ఏం చేశాడు ఆయన? మళ్ళా దాన్ని రిమూవ్ చేశాడు. ఆయన మరలా కుష్ఠరోగాన్ని తీసేశాడు, మరలా అవిశ్వాసాన్ని తీసేశాడు. మళ్ళీ మామూలు చేయి అయిపోయింది. చెప్పలు కొడదాం అందరూ కూడా చదువులారా. ఏం జరిగింది? చెయ్యికి హీలింగ్, స్వస్థత, చేంజ్, బాడీ చేంజ్. థ్యాంక్ యూ లార్డ్. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నారు? ఇంతకుముందు ఏముంది? కుష్టు. ఇంతకుముందు ఏమన్నా సినిమాలు, ఇంతకుముందు ఏమన్నా వ్యభిచారం, ఇంతకుముందు ఏమన్నా త్రాగుడు, ఇంతకుముందు ఏమన్నా అబద్ధాలు, ఇంతకుముందు ఏమన్నా దొంగతనాలు, ఇంతకుముందు ఉన్న రోగాలు. మరి ఏం జరిగింది ఇప్పుడు? ఈస్టర్ ఉదయాన తీసివేశాడు ఆయన. క్లీన్ అయిపోయింది, మళ్ళీ ఫ్రెష్ అయిపోయింది. కల్వరిలోనేమో కుష్ఠరోగం వచ్చేసింది, మన పాపాలన్నీ ఆయనే పడ్డాయి. ఈస్టర్ రోజునే పోయినాయి. చెప్పలు కొడతారు అందరూ కూడా చదవలేరా? ఇప్పుడు కర్ర పాముగా మారటం మన విమోచన కోసం మాట్లాడుతుంది. చెయ్యి కుష్ఠరోగం వచ్చి మళ్ళీ క్లీన్ అవ్వటం మన విమోచన కోసం మాట్లాడుతుంది. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది? ఎంతమంది అంగీకరిస్తున్నారు? ఇప్పుడు ముడత, మచ్చ, కలంకం లేని వధువు ఉంటుందా? అవిశ్వాసం రిమూవ్ అవుతుందా? కుష్ఠరోగం రిమూవ్ అవుతుందా? పాపం రిమూవ్ అవుతుందా? మీలో తీసేస్తాడా బ్రదర్? నీలో తీసేస్తాడా? నమ్ముతున్నారా? మనలోంచి పాపం అంతా తీసేస్తాడా? మళ్ళీ క్లీన్ అయిపోతాం మనము? ముడత, మచ్చ, కలంకం లేకుండా అయిపోతామా? ఎంతమంది అవుతున్నారు ఇలాగా? పూర్తిగా విమోచించబడతాం మనము. అందుకే రాత్రి దీన్ని అంగీకరించండి. అది మొదటి నిర్గమనం ఛాయ మాత్రమే, కానీ రియల్గా ఇప్పుడు జరుగుతుంది. ఈ మూడో నిర్గమనం అన్ని నిర్గమనాల కంటే గొప్పది. అందుకే ప్రియమైన దేవుడు ఈరోజు మనకున్న విశ్వాసాన్ని, మనకున్న పాపాన్ని క్లీన్ చేస్తాడు ఆయన. ఇంకా ముడత, మచ్చ కూడా లేదండి. నో, అస్సలు ఏది కుష్ఠరోగం, మచ్చ కూడా లేదండి. లేదు, మచ్చ కూడా లేదు. బాడీ చేంజ్ అయిపోయింది. ఎంతమంది ఆమె చెప్పడానికి ఇష్టపడుతున్నాడు? ఇప్పుడు మనల్ని ముడత, మచ్చ, కలంకం లేకుండా క్లీన్ చేస్తాడు. చేసేసాడు ఆల్రెడీ. ముద్రలు తెరవబడ్డాయి. నువ్వు విమోచించబడ్డావు. ఎంతమంది నమ్ముతున్నారండి? నువ్వు విమోచించబడ్డావు. యు ఆర్ జస్టిఫైడ్. నువ్వు నీతిమంతురాలువే. నువ్వు ఆది నుంచి పాపమే చేయలేదు. నా రక్తం క్లీన్ చేసింది, నా బ్లీచ్ నిన్ను కడిగేసింది. యు ఆర్ జస్టిఫైడ్. అలాంటి ముడత, మచ్చ, కలంకం లేని వధువుని ఆయన ఇప్పుడు తీసుకెళ్ళబోతున్నాడు. అంచేత పిల్లరా, ఈ రాత్రికాల సమయం ఎంతమందికి అర్థమైందండి? మొదటి నిర్గమనం న్యాచురల్, అది. ఇప్పుడు ఈ మూడో నిర్గమనం రియల్. అంచేత ఇప్పుడు మనిషి కుమారుడు పైకి ఎత్తబడ్డాడు. 7వ ముద్ర తెరవబడింది. ఆయన నిన్ను విమోచించడానికి వచ్చాడు, నేను క్లీన్ చేయడానికి వచ్చాడు, నీ కుష్టి తొలగించడానికి వచ్చాడు, నీ అవిశ్వాసం రిమూవ్ చేయడానికి వచ్చాడు, ముడత, మచ్చ, కలంకం లేకుండా చేయడానికి వచ్చాడు, నిన్ను పూర్తిగా విమోచించడానికి వచ్చాడు, నిన్ను థియోఫోన్లోకి నడిపించడానికి వచ్చాడు. వాగ్దాన దేశానికి, 1000 ఏళ్ల పరిపాలన, ఏదేనికి. ఎంతమంది ఆమె అంటే ఇష్టపడుతున్నారు? మోషే కంటే గొప్ప కాపరి ఎక్కడ ఉన్నాడు? మోషే కంటే గొప్ప విమోచన ఇది. మోషే కంటే గొప్ప వర్తమానం ఇది. ఎంతమంది నమ్ముతున్నారు? ఈరోజు సొలొమోను కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? మోషే కంటే గొప్పవాడు ఎక్కడ ఉన్నాడు? ఉన్నాడా? దిస్ ఇస్ ద గ్రేట్ ఎక్సడస్. ఆయన కేవలం ఆ రోజు పిల్లలు గమనించండి. అక్కడ మనం చూస్తున్నాం, అక్కడ ఆ యొక్క ఆ రోగాన్ని తీసేశాడు. ఆ కుష్ఠరోగం పోయింది, ఆ పాపం పోయింది, ఆ శరీరం మారింది. కానీ ఈరోజు ఏం చేస్తాడు? టోటల్ బాడీని మార్చేస్తున్నాడు ఆయన. చపలు కొడతాం అందరూ కూడా సోదరులారా. ఇక సాతానుడు మిమ్మల్ని తాకలేడు. ఎంతమంది దేహాలు మారాలని కోరుతున్నారు? మనం థియోఫోనీలోకి వెళ్దామా? థియోఫోనీకి ముసలింటికలు రావు, థియోఫోనీకి ఊను రాదు. థియోఫోనీలోకి వెళ్ళిన వాళ్ళు అందరూ ఎలా ఉన్నారు? యవనస్తులా ఉన్నారు. షారోను కూడా 3వ సంవత్సరంలో చచ్చిపోయింది. థియోఫోనీలో ఎలా ఉంది? 18 సంవత్సరాల వయసులో ఉంది. 90 సంవత్సరాల వయసులో ఆవిడ చనిపోయింది. థియోఫోన్లోకి వెళ్ళింది. ఎలా ఉంది? 18 సంవత్సరాల యవనస్తులో ఉంది. వాళ్ళ కళ్ళు నక్షత్రాల్లో ఉన్నాయి, వాళ్ళ పళ్ళు స్టార్లలో ఉన్నాయి.
వాళ్ళు ముఖం నిండా నవ్వు ఉంది. వాళ్ళు పొడివాటి వెంట్రుకలు కలిగి ఉన్నారు. వాళ్ళు పొడివాటి వస్త్రాలు కలిగి ఉన్నారు. వాళ్ళు సూర్యుడు వల్లే ప్రకాశిస్తున్నారు. ఆ థియోఫనీ ఎన్నడూ వడిలిపోదు. అది ఎప్పుడు తాజాగానే ఉంటుంది. అది ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది. దానికి పాపం లేదు. అంచేత ఆ థియోఫనీ శరీరం పౌలు కాలంలో కాదు, 2వ నిర్గమంలో కాదు, ఇప్పుడు పొందుకుంటున్నాం మనం. ఆ ఎత్తపాటు 2వ నిర్గం కాదు, ఇప్పుడు పొందుకుంటున్నాం మనం. ఆ ఏదైనా 2వ నిర్గం కాదు, ఇప్పుడు పొందుకుంటున్నాం మనం. అంచేత అన్నిటికంటే గొప్ప ఎక్సోడస్లోకి వచ్చేసామండి. అంచేత దీన్ని పోగొట్టుకోకండి, అంగీకరించండి. మనిషి కుమారుడు ఎత్తపడ్డాడు. లుక్ అండ్ లివ్, చూసి బతకండి. నిన్ను విమోచించడానికి వచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? నిన్ను ముడత మచ్చ కలంకం లేకుండా చేసి నిన్ను వాక్య శరీరంలోనికి వాగ్దాన దేశంలో నడిపించడానికి వచ్చాడు. ఆ మోషే పాలు తేలిన ప్రపంచ దేశంలో నడిపించాడు. కానీ ఈ యొక్క మోషే కంటే గొప్పవాడు నిన్ను థియోఫానీలో నడిపిస్తాడు. అంచేత వర్తమానం విడిచిపెట్టకండి. ఇది విమోచనం, పూర్తి విమోచనం. చెప్పండి, మొదటి నిర్గమనంలో పూర్తిగా విడుదల లేదు. 2వ నిర్గమనంలో ప్రాణము ఆత్మ విమోచించబడ్డాయి. కానీ ఇప్పుడు 3వ నిర్గమంలో ప్రాణము ఆత్మ శరీరం కూడా విమోచించబడబోతుంది. మొదటి నిర్గమంలో పైన ఉన్నాడు, 2వ నిర్గమంలో తోడుగా ఉన్నాడు. ఇప్పుడు 3వ మనలో ఉన్నాడు. నైల్ నది కంటే గొప్పవాడు, అమెరికా కంటే గొప్పవాడు, రోమ్ కంటే గొప్పవాడు, WCS కంటే గొప్పవాడు, రిలీజన్ పవర్, పొలిటికల్ పవర్, డెవల్ పవర్ కంటే గొప్పవాడు మనతో ఉన్నాడు. దట్ ఇస్ ద 7th సీల్. కాపరి చేతులు ఏముంది? కర్ర. అదే 7వ ముద్ర, అదే దేవుని వాక్యం. అదేం చేస్తుంది? మనల్ని విమోచిస్తుంది. రోగాలు ఏం చేస్తుంది? తీసేస్తుంది. తెలుసా అండి? కప్పలు వచ్చేయండి, కర్ర చాపితే మళ్ళీ కప్పలు తీయాలంటే ఏం చేయాలి? మళ్ళీ కర్ర చాపాలి. అంటే అదే కప్పలు తీసుకొస్తుంది, మళ్ళీ కప్పలను అదే లాగా తీసేస్తుంది. అంటే అదే తెగులు తీసుకొస్తుంది, అదే తెగులు తీసేస్తుంది. చెప్పండి, మనల్ని విమోచిస్తుంది అంటారా? నీ షుగర్ని రిమూవ్ చేస్తుందా? నీ తలపోటుని రిమూవ్ చేస్తుందా? నీకున్న పాపాన్ని రిమూవ్ చేస్తుందా? నీకున్న లెపర్స్ని రిమూవ్ చేస్తుందా? నీకున్నటువంటి పీడల అపవిత్రతంతా క్లీన్ చేస్తుందా? ముడత మచ్చ కలంకం లేకుండా చేస్తుందా? నీ దేహాన్ని మార్చేస్తుందా? నీకు పూర్తి విమోచన తీసుకొస్తుందా? అదే 7వ ముద్ర దేవుని వాక్యం పాస్టర్ చేతిలో ఉంది. పాస్టర్ చేతిలో ఉంది. ఎందుకంటే బ్రహ్మంగా వెళ్ళిపోయాడు. ఇప్పుడు పాస్టర్ చేతిలో ఉంది. ఇప్పుడు ఎవాంజలిస్ట్ చేతిలో ఉంది. ఇప్పుడు దేవుని చేత పిలువబడిన 5 రకాల పరిచారకుల చేతిలో ఉంది. వారు ఇప్పుడు మందను నడిపించినట్టు నడిపిస్తారు. ఈ గొర్రెలన్నీ పోగు చేస్తున్నారు. ఈ మందను నడిపిస్తున్నారు. ఇప్పుడు ఎక్కడ నడిపిస్తున్నారు? ఇప్పుడు వాగ్దాన దేశంలోకి, థియోఫానీలోకి. ఫాలో. దేవుని చేత ఏర్పరచుకున్న కాపర్లు తోసేయొద్దు. దేవుని చేత ఎన్నుకోబడిన కాపర్లు తిరస్కరించొద్దు. చిన్న చూపులు చూడొద్దు. హేళనగా మాట్లాడొద్దు. ఆ కాపరిని వెంబడించండి. ఆ కాపరి దేవుని వాక్యాన్ని కలిగి ఉన్నాడు. ఆ కాపరి మీకోసం ప్రార్థిస్తాడు. కొన్నిసార్లు నీ ప్రార్థన వినడు దేవుడు. మిరియాము కుష్ఠరోగం వచ్చింది. ప్రభువా తీసే, నీ ప్రార్థన ఏమన్నా. మరి ఎవరు మొరపెట్టాలి? మోషే మొరపెట్టాలి. మోషే, ప్రభువా తెలియక నన్ను ఏదో అందనాయన, మా సహోదరి క్షమించిన ఆయన, తీసేన ఆయన. అయితే నువ్వు నా పాస్టర్వి, నీ ప్రార్థన వింటా, ఆమెను స్వస్థపరచాలి. నిన్ను బట్టి ఎంతమంది ఆమెను అంటే ఇష్టపడుతున్నారు? యోబు స్నేహితులు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడారు. బుద్ధి లేని మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. నువ్వు ప్రార్థన చేస్తే నేను వాళ్ళని అంగీకరిస్తాను. ప్రభువా నన్ను రహస్య పాప అన్నారు, నా మీద ఎన్నో నిందలేశారు, అయినా నేను బాధపడలేదు. వాళ్ళని క్షమించు ప్రభువా. సరే యోబు, నువ్వు నా ఫేవరెట్వి, నువ్వు నా వధువి, నీ ప్రార్థన వింటాను, వాళ్ళని క్షమిస్తాను. నిన్ను కొన్నిసార్లు క్షమించాలంటే పాస్టర్ ప్రార్థన చేయాలి. నిన్ను స్వస్థపరచాలంటే కొన్నిసార్లు పాస్టర్ ప్రార్థన చేయాలి. డైరెక్ట్గా నో నో. దేవుని చేత ఎన్నుకోబడిన కాపర్ల చేతిలో వాక్యం ఉంది. దేవుని చేత ఎన్నుకోబడిన కాపర్ల చేతిలో కర్ర ఉంది. వాళ్ళు పలుకుతారు, ఎర్ర సముద్రం తెరబడుతుంది, నీ ఆటంకాలన్నీ తొలగిపోతాయి. నిజమేనండి. మోషే పలికితే ఎర్ర సముద్రం తొలగిందా? యోబు ప్రార్థన చేస్తే స్నేహితుల్ని బాగు చేశాడా? మోషే ప్రార్థన చేస్తే మిరియామును స్వస్థపరిచాడా? అబ్రాహాం ప్రార్థన చేస్తే ఆ గెరారు రాజు కుటుంబంలో గర్భాలు తెరిచాడా? అబ్రాహాం ప్రార్థన చేస్తే
గర్భం తిన్నాను గొడ్రాలతనంతో బాధపడుతున్నారు. ఫోన్లే ఏదో తెలిసాడా లేదా? సరే అబ్రహాం నువ్వు అడిగితే చేయకుండా ఉంటానా? చెప్పలు కొడతాం అందరూ కూడా సోదరులారా. నిన్ను పట్టు వాళ్ళని అంగీకరిస్తాను. ఆమేన్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? అలాంటి కర్ర కలిగిన కాపర్లు మనకుంటే ఆ కర్ర మనల్ని ఆదరిస్తుంది. నువ్వు కొంగిపోయి చర్చకు వస్తావు, నువ్వు బాధతో చర్చకు వస్తావు. కాపరి దగ్గర వాక్యం ఉంది, కాపరి దగ్గర దుడ్డు కర్ర ఉంది. నిన్ను ఆదరిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను ప్రోత్సహిస్తుంది, నిన్ను ధైర్యపరుస్తుంది. కాపరి చేతుల వాక్యం ఉంది. అందరి దగ్గర కాదులేండి, నిజమైన కాపర్లు. మిగతా కాపర్లు ఉన్నారు, డూప్లికేట్ కాపర్లు. కర్ర లేదు, కర్ర వాక్యం లేదు. నేను కాపర్ని అంటాడు, ఏముండదు. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? చాలా మంది ఉన్నారు అబద్ధపు కాపర్లు. వాళ్ళ దగ్గర ఏడో మొత్తం ప్రత్యక్షత లేదు, వాళ్ళ దగ్గర కర్ర లేదు, వాళ్ళ దగ్గర యేసుక్రీస్తు పునరుద్ధాన శక్తి లేదు, వాళ్ళ దగ్గర దేవుని వాక్యం లేదు. వారు మిమ్మల్ని విడిపించలేరు, వారు మిమ్మల్ని విమోచించలేరు, వారు మీ రోగాలు తీయలేరు, వారు మీకున్న సమస్యలు తొలగించలేరు. అదే మోషే అయితే తీసేస్తాడు, అదే మోషే అయితే తొలగిస్తాడు, అదే మోషే అయితే వాగ్దాన దేశాన్ని నడిపిస్తాడు. నిజమైన కాపర్లు త్రోసేయద్దు. హేబేల్ ఎవరు కాపరి? నోహ్ ఎవరు కాపరి? అబ్రాహాం ఎవరు కాపరి? ఇస్సాకు ఎవరు కాపరి? యాకోబు ఎవరు కాపరి? మోషే ఎవరు కాపరి? దావీదు ఎవరు కాపరి? యేసుక్రీస్తు ఎవరు కాపరి? అందుకే ఆయన మొదటి రాకడలో ఆయన వచ్చినప్పుడు వాక్యం ఎవరికి వెళ్ళింది? కాపర్లకి. గాబ్రియెల్ ఎక్కడికి వెళ్ళింది? గొర్రెల కాపర్లకి. గొర్రె పిల్ల పుట్టిందన్న వార్త కాపర్లకి చెప్పాడు. ముందు 7వ ముద్ర ప్రత్యక్షత ఎవరికి వచ్చింది? కాపర్లకి. 7వ ముద్ర ప్రత్యక్షతో కాపరు వెళ్తున్నప్పుడు ఆ వాక్యం పలికితే చాలు, రిమూవ్ డెవల్స్, రిమూవ్ డిసీజెస్, రోగాలు తొలగిపోతాయి, దయ్యాలు తొలగిపోతాయి, పాపం తొలగిపోతుంది, ముడత మచ్చ కలంకం లేకుండా క్లీన్ అయిపోతారు, లెపర్సీ తొలగిపోతుంది, అవిశ్వాసం తీసివేయబడుతుంది, వాళ్ళు క్లీన్ చేయబడి ఫుల్గా విమోచించబడతారు. ఎంతమంది విమోచించబడాలనుకుంటున్నారు? అదే కర్ర లోబడిన వారిని విమోచించి వాగ్దాన దేశాన్ని తీసుకెళ్ళింది. అదే కర్ర ఐగుప్తుల్ని ఎర్ర సముద్రంలో ముంచేసి నాశనం చేసి పడేసింది. అంచేత ఇదే 7 ముద్రలు ఈరోజు వధువుని ఎత్తబడే విశ్వాసం ఇచ్చి మహిమ పరిధిలోకి తీసుకుపోబోతుంది. ఇదే వర్తమానం ఈ ప్రపంచం మీద తెగుళ్ళు తీసుకొచ్చి ఈ సంఘాలపైకి దేవుని కొరకు తీసుకొచ్చి ఈసారి భూమినే కాదు ఆకాశాన్ని కూడా కవింపజేసే దేవుడు పంచభూతాలను మిక్కుటమైన వేండ్రంతో కాల్చేయబోతున్నాడు దేవుడు. జడ్జ్మెంట్ సైన్ అయిపోయింది ఆల్రెడీ. 1964 రాయి తీసుకుని గాల్లో విసిరాడండి. అంచేత పీడారా మర్చిపోకండి, ఇవన్నీ వాస్తవాలు. మొదటి నిర్గమనంలో నీళ్లు తీసి భూమి ప్రదేశం రక్తంగా మారింది. 2వ నిర్గమనంలో ధూళి అక్కడ నేలపై రాలిపేశారు వాళ్ళు. 3వ నిర్గమనంలో రాయి తీసుకుని గాల్లోకి విసిరాడు ఆయన. అంచేత మొదటి నిర్గమనంలో తీర్పులు వచ్చాయా? ఐగుప్తులందరూ కొట్టిపోయారా? 2వ నిర్గమనంలో టైటస్ రోమా సైన్యాలు వచ్చి ఇశ్రాయేల్ అందరినీ గర్భిణీ స్త్రీలను పిల్లలు కూడా చూడ నాశనం చేసి పడేశారా? ఇప్పుడు 3వ నిర్గమనంలో ఈసారి భూమిని కాదు ఆకాశాన్ని కూడా దేవుడు వంపింపజేసి ఈ పంచభూతాన్ని అగ్నితో కాల్చేస్తాడా? ఇప్పుడు వడగండ్లతో కొడతాడా? తెగుళ్ళతో మొత్తుతాడా? దేవుని ఉగ్రత భూమి మీదకి రాబోతుందా? పంచభూతాలు కాలిపోబోతున్నాయా? దుర్మార్గులందరూ కొయ్యి కాలువలో ఉంటారా? వారి బూడిద పైన నీతిమంతులు నడిచిపోతారా? అందుకే దీన్ని విడిచిపెట్టద్దు. మీరు కొంచెం ఆలస్యమైంది ఏమనుకోవద్దు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఎంతమందికి అర్థమైంది? పూర్తి విమోచన. మన దేహమే మారిపోద్ది, గొడవ వదిలిపోద్ది. ఇది ఉంటేనే కదండి శోధన. ఇది లేకపోతే ఇంకా నీకు శోధన ఏంటి? దీన్ని మార్చేస్తాడు. ఇప్పుడు మన తండ్రి ఇంటి అనేక నివాసాలు ఉన్నాయి, వాక్య దేహాలు ఉన్నాయి. ఒకరోజు సజీవంగా నువ్వు అడుగు అందులో పెడతావు, నీ శరీరం మారుతుంది, యూఆర్ ర్యాప్చర్డ్, కొనిపోబడతావు. ఓ ఏదేలో ఉంటావు. దేవుడు నిన్ను దీవించును గాక, నిన్ను విమోచించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? లేచి నిలబడండి. దేవుని స్తుతించండి ప్రతి వారు కూడా. మీ అందరిని దేవుడు ఆశీర్వదించును గాక. ఈ రాత్రికాల సమయంలో పిల్లరా, ఆ చెయ్యి ఇక్కడ హృదయం దగ్గర పెట్టాడు. ఇక్కడ విమోచన రహస్యాలు ఉన్నాయి, 7 ముద్రల రహస్యాలు ఉన్నాయి. అది ఇప్పుడు మనకు బయలుపరిచాడు ఆయన. మన లెపర్సీ తీసివేశాడు ఆయన. ఆ చెయ్యి క్లీన్ అయిపోయింది. మరలా ఆయన పునరుద్ధానం చెందాడు. మరలా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. ఓ మనం భయపడవలసిన అవసరం లేదండి. మన రోగములు పాపములు అన్నీ తీసివేయబడ్డాయి. ముడత మచ్చ కలంకము లేకుండా శుభ్రం చేసి మన శరీరాన్ని మార్చేసి మన ఏదైనా తీసుకువెళ్తున్నాడు ఆయన.
మనం విశ్వాసపు నాగరికతను పొందుకోబోతున్నాం. అలాంటి గొప్ప ఏదేలో అడుగు పెట్టబోతున్నాం. త్వరలో మనం విమోచించబడబోతున్నాం. అది ఈ రాత్రి నా జీవితంలో జరిగించిన ఆయన, నన్ను పూర్తిగా విమోచించిన ఆయన, ముడత మచ్చ కలంకం లేకుండా విమోచించిన ఆయన, నాకున్న బలహీనతలను తీసివేయన ఆయన, నాకున్న రోగాలను తీసివేయన ఆయన, నా శరీరాన్ని కూడా మార్చేయన ఆయన, ఆ థియోఫన్లకు వెళ్ళబాకి దయచేయన ఆయన. నాకు పూర్తి విడుదల కావాలి దేవా, నాకు శరీర విడుదల కావాలి ప్రభువా, నాకు దేహ విమోచన కావాలి ప్రభువా. నాకు సాయం చేయ ప్రభువా. ఎంతమంది ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నారు? నిశ్చయముగా పిల్లరా, ఆ కర్ర పూర్తిగా విమోచించింది. ఆ కర్ర వాళ్ళని తీర్పు తీర్చింది. ఈరోజు ఈ యొక్క వాక్యం, ఇక్కడ పలుకుతున్న వాక్యం, ఇక్కడ పాస్టర్ పలుకుతున్న వాక్యం మిమ్మల్ని విమోచిస్తుంది, మీ శరీరాన్ని మార్చేస్తుంది, మీకున్న రోగాలను తొలగిస్తుంది, మిమ్మల్ని ఎత్తబాటులో తీసుకెళ్తుంది. కానీ ఇదే వాక్యాన్ని తోసేస్తే ఈ వర్తమానమే తీర్పుల రూపంలో, ఈ వర్తమానమే ఉగ్రత రూపంలో మనల్ని డిస్ట్రాయ్ చేస్తుంది, నాశనం చేస్తుంది. అందుకే దీన్ని త్రోసేయొద్దండి. తీర్పు డిక్లేర్ అయిపోయింది ఆల్రెడీ, జడ్జ్మెంట్ సైన్ డిక్లేర్ అయిపోయింది ఆల్రెడీ. దేవా మాకు తీర్పులు వద్దు నాయన, దేవా నీ ఉగ్రత వద్దు నాయన, నీ కృప కావాలి నాయన, నీ విమోచన కావాలి నాయన, నా భర్తను మార్చిన ఆయన, నా భార్యను విమోచించిన ఆయన, నా పిల్లల్ని విమోచించిన ఆయన. ఎందుకంటే తీర్పు వ్యక్తిగతంగా తీరుస్తాడు, తీర్పు కుటుంబపరంగా తీరుస్తాడు, తీర్పు ఒక సంఘపరంగా తీరుస్తాడు, తీర్పు ఒక దేశపరంగా తీరుస్తాడు, తీర్పు ప్రపంచపరంగా తీరుస్తాడు. మన కుటుంబాలు తీర్పులోకి వెళ్ళకూడదు, మన బిడ్డల తీర్పులోకి వెళ్ళకూడదు, మన కుటుంబాల తీర్పులోకి వెళ్ళకూడదు. మనం దేవా మా కుటుంబాలు విమోచించిన ఆయన. రాహాబు తన కుటుంబాన్ని అంతా కూడా ఎర్రని రక్తం కింద తీసుకొచ్చింది. నా కుటుంబాన్ని విమోచించు. ప్రార్థన చేయండి అమ్మా, నా కుటుంబాన్ని విమోచించు దేవా, నా భార్యను విమోచించు దేవా, నా భర్తను విమోచించు ప్రభువా, నా బిడ్డలు విమోచించు ప్రభువా, మాకు తీర్పు వద్దు ప్రభువా. ఈసారి భూమిని కాదు నాయన, ఆకాశాన్ని కూడా వణికింపజేస్తున్నావు దేవా. పంచభూతాలు కాలిపోతాయన్నా ప్రభువా, ఆకాశాలు రగిలిపోతాయన్నా ప్రభువా. మా కొత్త ఆకాశం కొత్త భూమి ఉంది ప్రభువా. మమ్మల్ని మా కుటుంబాన్ని అక్కడ తీసుకెళ్ళిన ఆయన, ఆ ఏదేలోకి తీసుకెళ్ళిన ఆయన, ఆ వాక్య థియోఫన్లోకి తీసుకెళ్ళిన ఆయన, ఈ గడియ వాగ్దానంలో తీసుకెళ్ళి ప్రభువా. ప్రధాన కాపరి అందుకే వచ్చాడమ్మా, ప్రధాన కాపరి అందుకే వచ్చాడయ్యా. నిన్ను వాగ్దాన దేశంలో తీసుకెళ్తాకు వచ్చాడు, నిన్ను పూర్తిగా విమోచించడానికి వచ్చాడు. నువ్వు భయపడవద్దు, నువ్వు ఆయన వెంబడించు, ఈ వర్తమానాన్ని వెంబడించు. ప్రభువా సాయం చేయ ప్రభు అని అడుగు. ఎంతమంది పీడన విమోచించబడాలని ఆశపడుతున్నారు? నా దేహం విమోచించబడాలి, నేను పూర్తిగా విమోచించబడాలనుకుంటున్నాను. ఇప్పుడు వరకు విన్నారు, మొదటి నిర్గమనం కంటే, రెండో నిర్గమనం కంటే ఈ మూడో నిర్గమనం ఎంతో గొప్పది పీడారా. గొప్ప కార్యాలు ఇక్కడ చేస్తున్నాడు దేవుడు. ఎన్నో అద్భుతాలు ఇక్కడ ఉన్నాయి, ఎన్నో సూచనలు ఇక్కడ ఉన్నాయి. రహస్యాలు బయలుపరిచాడు, మర్మాలు బయలుపరిచాడు. మన విమోచన ఇక్కడ పూర్తవబోతుంది ఇక్కడ. అందుకే మనం వెంబడిద్దాం, మనం సమర్పించుకుందాం. వర్తమానం త్రోసేయొద్దండోయ్, వర్తమానం తిరగబాటు చేయొద్దండోయ్, వర్తమానం విడిచిపెట్టి వెళ్ళకండోయ్. దేవుని తీర్పులు వస్తాయి. మోషే వర్తమానం త్రోసేస్తే ఐగుప్తుల మీద తీర్పు వచ్చింది. జీసస్ క్రీస్తు వర్తమానం త్రోసేసినందుకు ఇశ్రాయేల్ పైకి తీర్పు వచ్చింది. ఇప్పుడు ఈ వర్తమానం త్రోసేసినందుకు ఈ సంఘాలపైకి, ఈ లోకంపైకి తీర్పు రాబోతుంది. అందుకే మనకు వద్ద తీర్పు, మనం విమోచించబడదాం, మనం డెడికేట్ అవుతాం. ప్రవక్త అన్నాడు, ఆ నిర్గమనంలో 3 రకాలుగా తీసుకెళ్ళాడు. ఐగుప్తు నుంచి బయట తీసుకొచ్చాడు, అరణ్యంలోకి తీసుకెళ్ళాడు, మూడోది కానాన్లోకి నడిపించాడు. ఈ నిర్గమంలో కూడా నీతీకరణం ఉంది, ఈ నిర్గమంలో కూడా శుద్ధీకరణం ఉంది, ఈ నిర్గమంలో కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం ఉంది, ఈ నిర్గమంలో కూడా థియోఫనీ ఉంది. అందుకే పిల్లలు గమనించండి, శుద్ధీకరణ పొందుకోండి, నీతీకరణ పొందుకోండి. మొదటగా మారు మనసు పొందుకొని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందండి, రక్తంలో కడగబడండి. అది అరణ్య దశ. పరిశుద్ధాత్మను పొందుకోండి, అది కానాను. థియోఫన్లోకి వెళ్ళండి, అది స్థానంలోనికి, నీ స్వాస్థ్యంలోకి వెళ్ళండి. మొదటి నిర్గమనంలో ఛాయ, ఇప్పుడు నిజంగా బయలుపరచబడ్డాయి. మన విమోచన 3 రకాలుగా ఉంది ఇక్కడ, మన విమోచన 3 రకాలుగా ఉంది ఇక్కడ. ఎంతమంది మారు మనసు పొందుతారు? ఎంతమంది యేసుక్రీస్తు బాప్తిసం పొందుతారు? ఎంతమంది పరిశుద్ధాత్మను పొందుకుంటారు? ఎంతమంది థియోఫనీ శరీరంలోకి వెళ్తారు? ఎంతమంది ఏదేనికి 1000 ఏండ్ల పరిపాలనలోకి వెళ్తారు? చేతులు ఎత్తగలరా? ఇది ఒక ఆర్డర్, విమోచన ఒక ఆర్డర్. దీనికి 3 కార్యాలు ఉన్నాయి, 3 దశలు ఉన్నాయి. నువ్వు మారు మనసు పొంది నీ పాపాలు ఒప్పుకొని యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. మొదటి దశ అది ఐగుప్తుని విడిచిపెట్టడం, ఎర్ర సముద్రంలో బాప్తిసం పొందినట్టు. రెండవది అరణ్యంలో కడగబడ్డారు వాళ్ళు, అది శుద్ధీకరణ దశ. మూడవది కానాల్లో ప్రవేశించారు వాళ్ళు, అది పరిశుద్ధాత్మ. నీతీకరణం పొందుకొని యేసుక్రీస్తు బాప్తిసం పొందుకొని పరిశుద్ధాత్మను పొందుకొని నీ స్వాస్థ్యం అనే థియోఫన్లోకి అడుగు పెడతావా? విమోచన ప్రాసెస్ ఇది.
నాకు కావాలన్న వారి చేతులు ఎత్తండి, మీకోసం ప్రార్థన చేస్తాం. నేను ఖచ్చితంగా నీతీకరణ పొందుకుంటాను పాస్టర్ గారు, నేను యేసుక్రీస్తుల బాప్తిసం పొందుకుంటాను, నేను శుద్ధీకరణ పొందుకుంటాను, నేను పరిశుద్ధాత్మను పొందుకుంటాను, నేను వాక్య దేహంలోకి అడుగుపెట్టి ఎగిరిపోతాను ఇక్కడి నుంచి. మాకు తీర్పులొద్దు, దేవుని ఉగ్రత నాకు వద్దన్న వారు మీ చేతులు ఎత్తగలరా? మీ చేతులు ఎత్తితే మీకోసమే ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ బ్రదర్స్, గాడ్ బ్లెస్ యూ సిస్టర్స్. మీ జీవితాలు డెడికేట్ చేసుకుందాం. నేను కూడా చేయెత్తున్నాను. నాకు కూడా, నా కుటుంబానికి, మా పిల్లలకు కూడా పూర్తి విమోచన కావాలని చేయెత్తుతున్నాను. ఓ సంఘానికి కూడా కావాలని చేయెత్తుతున్నాను. ఓ ఇక్కడ ఉన్న కాపర్లు చేయెత్తున్నారు. సిస్టర్స్, మీరు మీ బ్రదర్స్ అందరూ చేయెత్తుతున్నారా? మీకు ఈ పూర్తి విమోచన కావాలా? దేవుడు మీకు అనుగ్రహించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేద్దాం. అలా ఉంటుండగా చిన్న ప్రార్థన చేసి నేను ఇస్తాను. మహాపరిశుద్ధుడా, ఇది వాక్యం పల్లింప చేయ ప్రభువా. ఇంకో చేతులు ఎత్తారు ప్రభువా. ఎవరైతే చేయెత్తారో ప్రభువా, ఈ 7వ ముద్ర, ఈ గడి పలకబడిన వాక్యం వారిని పూర్తిగా విమోచించును గాక. వాళ్ళకున్న ఆటంకాలు తొలగించును గాక, వాళ్ళకున్న తెగుళ్ళు తొలగించును గాక, వాళ్ళకున్న బలహీనతలు తొలగించును గాక, వాళ్ళ మీద అవిశ్వాసం రిమూవ్ అవును గాక, ముడత మచ్చ కలంకం లేకుండా మారును గాక. వారు నీతీకరణ గుండా, శుద్ధీకరణ గుండా, పరిశుద్ధాత్మ బాప్తిసం గుండా వాక్య శరీరంలోకి వెళ్దురు గాక. వారి దేహాలు మార్పు చెందును గాక. ఓ ఏదైనాలకు వెళ్దురు గాక దేవా. 1000 ఏళ్ల పరిపాలనకు వెళ్దురు గాక దేవా. ఓ కృప అందరికీ ఇవ్వండి నాయన. చేతున్న ప్రతి సహోదరికి సహోదరికి నాయన, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని కూడా నాయన, నేను కూడా చేయొత్తున్నాను ప్రభువా. ఈ మహాభాగ్యం మా కూడా ప్రభువా. మా పిల్లలకు, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని దయచే ప్రభువా. నీ తీర్పులు మాకు వద్దు దేవా, నీ ఉగ్రత మాకు వద్దు దేవా. మాకు సాయం చేయ ప్రభువా. ఈ రాత్రి సంఘాన్ని కూడా దయచేయను ఆయన. చేతున్న ప్రతి బిడ్డకు దయచేయను ఆయన. ఈ కాపరిని దీవించుదేవా. నీ కుమారుడు ప్రభువా ఆ కర్రతో ముందుకు వెళ్ళును గాక, ఆ వాక్యంతో ముందుకు వెళ్ళును గాక, ఆ సెవెన్సీలతో ముందుకు వెళ్ళును గాక, పలికి మార్గాన్ని తెరచును గాక. అభిషేకించండి ప్రభువా. నీ కుమారుడిని సంఘాన్ని దీవించండి ఆయన. ఎక్కడన్నా సంఘ కాపరులు దీవించిన ఆయన. వాక్యం 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా, 1000 అంతలుగా ఫలించును గాక. ఆశీర్వదించమని, రాబోతున్న తీర్పుల నుంచి మమ్మల్ని కాపాడమని, గొప్ప విమోచన మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్. మరి చిన్న కోరస్ పాడుకుందాం. చివరిగా పాడుకుని చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. అందరూ కూడా స్తుతించండి. ఈ గొప్ప విమోచన నీకు ఇచ్చినందుకు గంతులు వేయాలి నువ్వు. ఈ గొప్ప కాలంలో నిన్ను పుట్టించినందుకు స్తోత్రాలు చెప్పాలి నువ్వు. ఓ పిల్లలు గమనించండి, ఇది గొప్ప కాలం ఇది. గ్రేట్ ఎక్సోడస్, గొప్ప నిర్గమనం ఇది. అందరూ చేతులెత్తి దేవుని స్తుతిద్దాం.